దక్షిణ భారతదేశంలో గుడుల గ్రామ దేవతల పుట్టుక ఎలా జరిగింది అనే టాపిక్ అటు చరిత్రకి ఇటు సంస్కృతికి సంబంధించినటువంటి టాపిక్. ఇది తెలియాలంటే అటు చరిత్ర తెలియాలి, సంస్కృతులు తెలియాలి. ఈవేళ మనం చాలా గుళ్ళు చూస్తూ ఉన్నాం, పెద్ద పెద్ద గుళ్ళు. దక్షిణ భారతదేశం కాదు, ఉత్తర భారతదేశం కాదు, మొత్తం ఇండియా అంతటా కూడా గుళ్ళు ఎక్కడికి పోయినా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో రకరకాల శిల్పకళ రీతులు, తర్వాత గుడిని కట్టడంలో చూపించేటువంటి వాస్తు పరిజ్ఞానం, ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడున్న గుడులను చూస్తే ఒక రకంగా, ఒక 100 సంవత్సరాల క్రితం కట్టిన గుడులను చూస్తే ఇంకొక రకంగా, ఒక 1000 సంవత్సరాల క్రితం కట్టిన గుళ్ళను చూస్తే మరొక రకంగా, ఒక 2000 సంవత్సరాల నాటికి గుళ్ళను చూస్తే ఇంకొక రకంగా కనిపిస్తాయి మనకి. అంటే కాలంతో పాటు గుడిలో ఉన్న విగ్రహాలు, దేవతా విగ్రహాలు, వాటి యొక్క శిల్పకళలు మారుతూ వచ్చాయి. దానికి కూడా దేవుడికి కానీ, దేవుడి విగ్రహాలకు కానీ, దేవాలయాలకు కానీ ఒక పరిణామం అనే వాటికి కూడా ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ పరిణామ క్రమంలోకి వెళ్ళినప్పుడు మార్పుకి ఏది అతీతం కాదు, ఆఖరికి దేవుడు కూడా అనేది స్పష్టం అవుతుంది మనకి. అసలు గుడి అని మనం తెలుగు వాళ్ళం వాడే పదం ఏదైతే ఉందో దానిలోనే కొంత హిస్టరీ ఉంది. దేవాలయం అనేది సంస్కృత పదం, అది ఆర్యులు తీసుకొచ్చినటువంటి సంస్కృత భాషా పదం. అది దాన్ని వికృతిగా మనం దేవళం అంటుంటాం. ఆ దేవాలయం అనే పదాన్ని పలకటం దేవళం అంటుంటాం. సో అది ఆ పదాలతో సంబంధం లేకుండానే గుడి అనే పదాన్ని మనం ఇక్కడ వాడుతూ ఉంటాం. దేవాలయము లేకపోతే గుడి అనే పదాల కంటే, దేవళం అనే పదాల కంటే గుడి అనే పదాన్నే మన సౌత్ ఇండియన్స్ వాడుతూ ఉంటారు. సౌత్ ఇండియన్స్ అన్ని ఎవరైతే ఇప్పుడు ఏ రాష్ట్రాలు అయితే అంటున్నామో ఆ రాష్ట్రాల్లో అన్నిట్లో కూడా ఈ పదం ఉంది. ఎందుకంటే ఇది ద్రావిడ భాషా పదం. ద్రావిడ భాషా కుటుంబానికి చెందినటువంటి ప్రజలందరూ కూడా ఈ పదాన్ని వాడతారు. తమిళ భాషలో గుడిని కుటి అంటారు, కుటి అంటారు. అదే సంస్కృతీకరణ జరిగి కుటీరం అయింది సంస్కృత భాషలో. నిజానికైతే అది ద్రావిడ భాషా పదం కుటి అనేది. ఆ కుటియే మనకి తెలుగులో, కన్నడలో గుడి అయింది. మళ్ళీ మలయాళంలో దాన్ని కుటి అని అంటారు. ఈ గుడి అనే పదానికి ఒక అర్థం అనేది ఫిక్స్ అయిపోయినప్పటికీ కూడా కాలక్రమంలో దానికి అనేక అర్థాలు కూడా వచ్చాయి. కుప్ప అంటారు, గుడి అంటానికి కుప్ప అని కూడా అంటారు, గుట్ట అని కూడా అంటారు, తిప్ప అంటారు, తిన్నె అని కూడా అంటారు. అట్లాగే వలయాకారంలో ఉన్న దేన్నైనా గుడి అంటారు. ఉదాహరణకి కాగుణింతం చెప్పేటప్పుడు కపు దీర్ఘం ఇస్తే కా గుడి ఇస్తే కీ అంటాం, కాకు గుడి ఇస్తే కీ, అక్కడ కూడా గుడి వాడతాం. ఈ గుడి అనేది అనమాట రౌండ్గా ఉండేది అని అర్థం. మానవుల దగ్గర నుంచి తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువగా ఆలోచించిన విషయం ఏమిటి అనేది కనుక మనం పరిశీలించినట్లయితే అది మనిషికి వచ్చే చావు గురించి. జంతువులకి చనిపోవటం, మనుషులు చనిపోవటం, చెట్లు ఎండిపోవటం, ఇట్లాంటి వాటన్నిటిని వాళ్ళు పరిశీలించిన తర్వాత అసలు ఈ చావు ఏమిటి, ఎందుకు వస్తుంది, మన కళ్ళ ముందు కనిపించిన వాళ్ళు కనిపించకుండా ఎందుకు పోతున్నారు, ఎక్కడికి పోతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకు వచ్చిన ఆలోచనలు అప్పట్లో. సో ఈ చావు అనేది దాని గురించి చేసే ఆలోచన నుంచే మనకు తత్వశాస్త్రం పుట్టుకొచ్చింది. చర్చలలోనికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక సమాధానంతో సరిపెట్టుకున్నారు. చనిపోయిన వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనే దాంతో సరిపెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఏదో లోకానికి వెళ్ళిపోతున్నారు. ఇదిగో దీని నుంచే మనకి చనిపోయిన వానికి అంత్యక్రియలు చేసే విధానం అనేటువంటిది వచ్చింది. ఈవేళ మనం చూసే అంత్యక్రియలు అనేవి ఒక్కసారిగా ఏర్పడినవి కాదు అనేది కూడా మనం గుర్తించాలి. వాటికి కూడా ఒక పరిణామ క్రమం ఉంది. ఆదిమ మానవుడు అడవుల్లో నివసిస్తున్న దశలో, వేటే ప్రధాన వృత్తిగా ఉన్నటువంటి దశలో మనుషులు చనిపోతే ఆ చనిపోయిన శరీరాన్ని ఏం చేయాలో తెలియక ఆ మృత శరీరాన్ని తినేసేవాళ్ళు. అది అంత్యక్రియ, వాళ్ళు చేసిన మొదటి అంత్యక్రియ. అలా తినటం వల్ల ఆ వ్యక్తి మనలో ఉంటాడు అనే ఫీలింగ్ వాళ్ళకి. కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత అలా తినటం అనేటువంటిది తప్పు అనిపించింది. అందుకని ఏం చేశారు, ఆ శవాల్ని తీసుకెళ్లి చెట్ల మీద ఉంచడం మొదలుపెట్టారు. చెట్ల మీద శవాల్ని ఉంచటం అనేది ఒక ఉదాహరణ దానికి మనకు మహాభారతంలో కనిపిస్తుంది. మహాభారతంలో అజ్ఞాతవాసానికి వెళ్ళబోయే ముందు పాండవులందరూ కూడా తమ ఆయుధాలని ఒక చెట్టు మీద పెడతారు, జమ్మి చెట్టు మీద. ఉత్తర గోగ్రహణ సమయంలో ఉత్తర కుమారుడు బృహన్నలని చెట్టు మీద ఏమిటది అంటే అది శవంలే అంటాడు ఆయన. అంటే శవాలని చెట్ల మీద పెట్టే ఆచారం ఉంది కాబట్టి అవతల వాడు కూడా నమ్ముతాడు, నిజమే శవం కావచ్చులే అనుకుని ఉంటాడు. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇది కూడా కొన్ని వందల సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత ఏం చేశారు, కాకులకి గద్దలకి వేయటం మొదలుపెట్టారు శవాలని. ఇప్పటికి కూడా ఈ పదం వాడుతూ ఉంటాం, వాడిని చంపి కాకులకి గద్దలకి వేయాలని చెప్పి.
ఇది ఒక దశలో ఆచరించినటువంటి ఒక ఆచారం. ఇప్పటికీ కూడా ఫార్సీ వాళ్ళు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. మనకి హైదరాబాద్లో కూడా ఒక ఏరియా ఉంది, ఈ శవాల్ని కాకులకి గద్దలకి అర్పించేటువంటి ఒక ఏరియా. దాన్ని పారసీ బావి అని అంటారు, తర్వాత పారసీ గుండె అనేది అంటారు. అక్కడ పారసీక మతస్థులు ఒకప్పుడు అది కట్టించారు. ఒక పెద్ద బావి లాంటిది ఉంటుంది అది, దానికి మధ్యలో ఎత్తుగా ఒక దిమ్మ లాంటిది ఉంటుంది. ఆ దిమ్మ మీద శవాన్ని పెడతారు. పెట్టిన తర్వాత దాన్ని కాకులు గద్దలు వచ్చి ఆ శవాన్ని తింటాయి. ఆ తర్వాత ఎముకలు అవన్నీ కూడా కింద పడిపోతాయి బావిలోని. ఇట్లా వేసే ఆచారం కొన్నాళ్ళు నడిచింది. కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఆటవికులు కానీ గిరిజనులు కానీ వాళ్ళందరూ కూడా చనిపోయిన శవాల్ని గుహల్లో దాచేవాడు, కొండ గుహల్లో. అది కొన్నాళ్ళు నడిచింది. అలాగే నదులు ప్రవహించే ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు చనిపోయిన శవాలను నదుల్లోకి వదిలేయటం అలవాటు చేశారు. ఇది ఇప్పటికీ కూడా మనకి గంగా నది, యమునా నది, లేకపోతే కొన్ని నదుల ప్రాంతాల్లో ఇప్పటికీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా గంగా నది ఇప్పటికీ చాలా పవిత్రం అయిన ఆచారంగా భావిస్తారు దాన్ని. ఆఖరికి గంగా నదికి దూరంగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా చనిపోయిన తర్వాత ఆ శవాలను కాల్చి వాటి అస్థికలను తీసుకెళ్లి గంగలో కలుపుతుంటారు. నేరుగా శవాన్ని అంత దూరం తీసుకువెళ్ళలేక ఆ అస్థికలు తీసుకెళ్లి కలుపుతుంటారు. కాబట్టి ఈ ఆచారం కూడా ఇప్పటికీ నడుస్తుంది. ఇక మనం ముఖ్యంగా చూసే రెండు ఆచారాలు ఏంటి మన సమాజంలో? ఇప్పుడు గొయ్యి తీసి బొంద పెట్టడం, రెండోది శవాన్ని కాల్చడం. ఈ రెండు ఆచారాలు ఇప్పటికీ మన దగ్గర ఉన్నాయి. ఈ గొయ్యి తీసి బొంద పెట్టడం అనే ఆచారము అనాగరిక దశ అంతరించిపోతున్న దశలో వచ్చింది. నాగరికంగా ఎప్పుడు మారాడు మనిషి అంటే వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారిన సమయంలో మారాడు. కాబట్టి వ్యవసాయ దశ ఎప్పుడు వచ్చింది? అది క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితం మాత్రమే వ్యవసాయం ఉంది. అంతకుముందు వ్యవసాయం లేదనేటువంటిది ఇప్పుడు చరిత్ర చెప్తోంది. వ్యవసాయంతోనే నాగరికత వచ్చింది. అగ్రికల్చర్ అంటాం చూడండి, కల్చర్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి ఈ అనాగరికత దశ అంతరించి నాగరికత వస్తున్న దశలో శవాల్ని ఎట్లా పడితే అట్లా పడేయటం, నదుల్లో వేయటం, లేదా కొండల్లో దాచడం, లేదా కాకులు గద్దలు వేయటం, ఇవన్నీ కూడా సరైనవి కావు. శవాన్ని చక్కగా గౌరవప్రదంగా తీసుకువెళ్ళి పూడ్చిపెట్టాలి, భూమిలో ఉంచాలి అనే ఆలోచన అప్పుడు వచ్చింది. ఈ తర్వాత కొంతమంది ఏం చేశారంటే దాన్ని అగ్నికి ఆహుతి చేయాలి, అగ్ని అనేది చాలా పవిత్రమైనటువంటిది, దాన్ని ఆహుతి చేయాలన్నారు. ఈ శవాల్ని అగ్నికి ఆహుతి చేసే ఆచారం ఆర్యుల నుంచి వచ్చింది. అది నాగరిక దశలో వచ్చింది. అంటే నాగరికత బాగా వ్యాపించే నగరాలు ఏర్పడి నగర జీవనం వచ్చిన తర్వాతనే కాల్చే ఆచారం వచ్చింది. అంతకుముందు పాతిపెట్టే ఆచారమే అంతటా ఉంది. ఈ కాల్చే ఆచారాన్ని ఆర్యులు తమ మధ్యాసియా ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. దాన్ని అంటే పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్యకాలంలో అది వచ్చింది. అంతకుముందు సింధు నాగరికతలో కానీ దానికంటే ముందు కానీ పాతిపెట్టే ఆచారమే మనకు కనిపిస్తుంది. సో ఈ రెండు ఆచారాలు ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతుంది. అందులో దక్షిణాది ప్రాంతంలో ఎక్కువ మంది పాతి పెడుతుంటారు, ఉత్తరాదిలో ఎక్కువ మంది కాల్చుతుంటారు ఇప్పటికి కూడా. అయితే రెండు మిక్స్ అయినాయి. ఇప్పుడు పాతి పెట్టడం అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, కాల్చడం అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. సాంస్కృతిక సమ్మేళనం కారణం దీనికి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ గా వస్తున్న మార్పులు ఏమిటి? క్రిమిటోరియం లాంటివి, అంటే విద్యుత్ దహన వాటికలు అనేవి సిటీస్ లో వచ్చేసినాయి ఇప్పటికీ. ఇంకా అది కూడా కాకుండా మృత శరీరాన్ని ఉపయోగించాలి, సైన్స్కు ఉపయోగించాలని ఉద్దేశంతో శరీర దానం అనేటువంటిది కూడా ఇప్పుడు ప్రజల్లో ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఎన్ని దశలు దాటుకుంటా వచ్చామో ఇప్పుడు చూసారా? ఆర్యులు ఈ దేశానికి రాకముందున్నటువంటి కాలంలో చనిపోయినటువంటి వాళ్ళ యొక్క శరీరాలని భూమిలో గొయ్యి తీసి పాతిపెట్టి, ఆ గొయ్యి మీద మళ్ళీ ఒక మూత లాంటిది పెట్టి, దానిపైన రాళ్లతో ఒక గుడి లాంటిది కట్టడం. అంటే 2 నిలువు రాళ్లు పాతేసి పైన ఒక అడ్డం రాయి పెట్టడం, ఒక గూడు లాగా తయారు చేయటం అనేటువంటిది ప్రాచీన ఆచారంగా మనకి దక్షిణ భారతదేశం అంతటా కనిపిస్తుంది. ఇప్పటికి కూడా మనకి తమిళనాడులోకి వెళ్తే, లేదా మన తెలుగునాట తెలంగాణ ఆంధ్రాల్లో కూడా రాళ్లు కనిపిస్తాయి, గుండ్రంగా పేర్చినటువంటి రాళ్లు. కొంత ప్రాంతంలో గుండ్రంగా పేర్చిన రాళ్లు, చుట్టూ గుండ్రంగా పేర్చిన రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ గుండ్రంగా పేర్చిన రాళ్లు చాలా బలంగా కూడా ఉంటాయి, మనం పీకితే రావు అవి, అట్లా ఉంటాయి అన్నమాట. అదిగో అట్లాంటి స్థలాలని దయ్యపు స్థలాలు అని పిలుస్తారు. ఏం చేసేవాళ్ళు? వాళ్ళు గొయ్యి తీసేవాళ్ళు, మట్టి తవ్వేవాళ్ళు, అందులో శవాన్ని పెట్టేవాళ్ళు, మళ్ళీ మట్టితో పూర్తి చేసేవాళ్ళు. ఈ ప్రదేశంలోకి ఎవరు రాకండి అని చుట్టూ రాళ్లు పెట్టేవాళ్ళు. వస్తే ఏమవుతుంది? వస్తే అక్కడ దయ్యం ఉంటుంది, అది మనల్ని పట్టి పీడిస్తుంది అనేవాళ్ళు. అలాంటి భయాన్ని ఎందుకు కల్పించారంటే ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళకి చాలా పవిత్రమైన వాడు, వాళ్ళకి కావలసిన మనిషి. అలాంటి పవిత్రతని ఇంకొకళ్ళు పాడు చేయకూడదని ఆ రకంగా చెప్పేవాళ్ళు.
అందువల్ల వాటిని దయ్యపు స్థలాలని చెప్పి వాటిని పిలుస్తూ ఎవరిని అక్కడికి పోనిచ్చేవాడు కాదు. ఇవి చతురస్రాకారంలో కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల రౌండ్ గా కూడా కొన్ని చోట్ల ఉంటాయి. మనకి ఇప్పటికీ కూడా కర్ణాటకలో తొద అనే ఒక జాతి ఉంది. ఆ తొద అనే జాతి వాళ్ళు ఇప్పటికీ అలాంటి పద్ధతులే అవలంబిస్తున్నారు. కైరన్స్ అంటారు వాటిని ఇంగ్లీష్ లో, CAIRNS, కైరన్స్. కైరన్స్ అంటే చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాలు. చనిపోయిన ఒక వ్యక్తిని లోపల భూమిలో పాతి పెట్టడానికి ముందు ఏం చేస్తారంటే ఒక పెద్ద విశాలమైనటువంటి గొయ్యి తవ్వుతారు. విశాలమైన గొయ్యి, ఇప్పట్లాగా 6 అడుగులు 3 అడుగులు లేదా వెడల్పు 3 అడుగులు పొడవు 6 అడుగులు అని కాకుండా అంతకన్నా పెద్దది గొయ్యి తవ్వుతారు. ఆ గొయ్యిలో శవాన్ని పెట్టి, అది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది ఆ గొయ్యి. ఆ శవాన్ని పెట్టి ఆ లోపల, ఆ గొయ్యి లోపల పలకల్లాగా ఉండే రాళ్ళని 4 పక్కల పాతుతారు. అంటే అవి కూడా ఆ గొయ్యి ఎంత హైట్ ఉంటుందో, అంటే లోపల నుంచి ఎంత హైట్ లో ఉంటుందో అంతవరకే వచ్చే రాళ్ళని పాతుతారు. పాతి దాని మీద మళ్ళీ ఒక రాయి పెడతారు. ఇది దాన్ని కప్పులాగా పెట్టి మళ్ళీ దాని చుట్టూతా ఆ పెట్టినటువంటి ఆ రాతి పలకల చుట్టూతా కూడా పెద్ద పెద్ద రాళ్ళు, ఒక 10 అడుగులు ఎత్తో 15 అడుగులు ఎత్తో ఉండేటువంటి పెద్ద పొడవైన రాళ్ళని పాతేస్తారు. ఆ రాళ్ల పైన మళ్ళీ ఒక వెడల్పైనటువంటి ఒక రాయి తీసుకొచ్చి దాని మీద పెడతారు. ఇది వీటిని కైరన్స్ అంటారు ఇంగ్లీష్ లో. తెలుగులో రాక్షస గుళ్ళు అంటారు వాటిని, ఈ కైరన్స్ ని. ఇలాంటి గుళ్ళు మనకి చాలా కనిపించినాయి. తెలంగాణలో అయితే మనం హైదరాబాద్ నుంచి తీసుకున్నట్లయితే బేగంపేటలో ఉన్నాయి, మౌలాలీలో ఉన్నాయి, అలాగే మన భువనగిరి దగ్గర రాయగిరిలో ఉన్నాయి, అట్టగే మానుకోటలో ఉన్నాయి, డోర్నకల్లులో ఉన్నాయి, చింతకాని, మధిర. మనం ఒక రైలు ఎక్కామంటే ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళే రైలు ఎక్కామంటే ఈ రైలు ట్రాక్ ఏదైతే ఉందో ఆ ట్రాక్ పక్క నుంచి వెళ్తూ ఉంటే కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ ఈ ఊళ్ళల్లో. అలాగే మహబూబ్నగర్ వెళ్ళామనుకోండి, బెంగళూరు వెళ్తూ ఉంటే కొత్తూరు మనకు ఒక ఊరు వస్తుంది, అక్కడ ఉన్నాయి. కొండారెడ్డిపల్లి ఉన్నాయి, కొండారెడ్డిపల్లి అంటే మన రేవంత్ రెడ్డి గారి ఊరు, ఆ ఊళ్ళో ఉన్నాయి. రాజాపూర్ అని ఒక ఊరు వస్తుంది, అక్కడ ఉన్నాయి. జడ్చర్లలో ఉన్నాయి, దాసరపల్లిలో ఉన్నాయి. ఇలాంటివి మనకు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే మక్తల్ అని ఒకటి ఉంది, రాయచూరు వెళ్ళే రోడ్లో, హైదరాబాద్ మన మహబూబ్నగర్ నుంచి రాయచూరు వెళ్ళే రోడ్లో. ఆ మక్తల్కి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలోకి వెళ్తే ముదుబల్, మురుహరదొడ్డి, గుడిబళ్ళూరు లాంటి ఊళ్ళల్లోకి వెళ్తే మనం అక్కడ ఇప్పటికీ 80 ఎకరాల స్థలంలో ఒక 80 రాళ్లు, పెద్దగా ఎత్తుగా కనిపించే రాళ్లు మనకు కనిపిస్తాయి. అవి కూడా రకరకాల షేపుల్లో గుండ్రంగా, చదరంగా, నలుచదరంగా కనిపిస్తుంటాయి. అదిగో ఆ 10-16 అడుగులు ఎత్తున, 10 నుంచి 16 అడుగులు, కొన్ని 10 అడుగులు ఉంటే కొన్ని 16 అడుగులు అట్లా రాళ్ళు ఎత్తు కనిపిస్తాయి. ఇవన్నీ మళ్ళీ చిన్న చిన్న రాళ్ళు కొన్ని వందలు కనిపిస్తాయి అక్కడ, కొన్ని వందలు. అవి కూడా వలయాకృతుల్లో, రౌండ్ షేపుల్లో అమర్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇది పురాతత్వ శాస్త్రవేత్తలు వీటిని బాగా స్టడీ చేశారు. వాటి వయస్సు క్రీస్తు పూర్వం 3500 నుంచి 4000 మధ్యలో ఉంటుంది అని తేల్చారు. ఆ రాళ్ల మీద ఎద్దుల బొమ్మలు ఉన్నాయి, ఆడవాళ్ల బొమ్మలు ఉన్నాయి, త్రిశూలం లాంటి ఆయుధాల బొమ్మలు ఉన్నాయి. ఆ రాళ్ల మీద రాక్షస గుళ్ళు అనే పేరుతో ఉంటున్నాయి. ఈ లోపల శవాన్ని పూడ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆ శవం అంటే చనిపోయిన వ్యక్తి వేరే లోకానికి వెళతాడు, లేదా వేరే జీవితాన్ని పొందుతాడు, లేదా మళ్ళీ అక్కడి నుంచి బతికి బయటకు వస్తాడు అనే ఆలోచనలతో వాళ్ళు ఏం చేశారంటే ఆ శవం పక్కనే కొన్ని వస్తువులు కూడా ఇచ్చారు. ఏమిటా వస్తువులు? తూర్పు పక్కన, శవానికి తూర్పు వైపున గొడ్డలు పెట్టేవాళ్ళు, పడవటి పక్కన ఒక మట్టి పాత్ర పెట్టేవాళ్ళు, ఉత్తరాన ఒక రాగి గిన్నె పెట్టేవాళ్ళు, దక్షిణాన కొన్ని కుండలు పెట్టేవాళ్ళు. ఇవి ఆయన మళ్ళీ బతికితే అవసరమైన వస్తువులు. లేదా వేరే లోకానికి వెళితే అతనితో పాటు ఇవి కూడా వెళ్తాయి, అక్కడ అతను ఈ పాత్రలను ఉపయోగించుకొని జీవితం గడుపుతాడు. ఈ గొడ్డలు ఎందుకు? గొడ్డలు ఎందుకంటే ఆ రోజుల్లో చెట్లు ఏమైనా కొట్టచ్చు, పోడు వ్యవసాయం చేయడానికి గొడ్డలి ఆ రోజుల్లో చాలా ఉపయోగపడింది. సో ఎందుకనమాట. అదే ఒక వీరుడు ఒక ఊరి కోసమో జనం కోసమో చనిపోయిన ఎవరైనా వీరులైతే ఆ వీరుల శవం పక్కన ఆయుధాలు పెట్టేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనకి రాక్షస గుళ్ళ లోపల కనిపిస్తాయి. అవన్నీ కూడా ఓపెన్ చేసి స్టడీ చేసి పురాతత్వ శాస్త్రవేత్త వాళ్ళు అనేక పుస్తకాలు కూడా ప్రచురించారు వీటి మీద. మనకి తుంగభద్రా నది, కృష్ణా నది కలిసే ప్రాంతాన్ని సంగం అని పిలుస్తారు. అటు కర్ణాటక నుంచి వస్తున్న నది కృష్ణా నదిలో కలిసే చోట సంగం అనేది ఉంటుంది. సంగం దగ్గర తంగిడి అనేటువంటి ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో కూడా ఇట్లాంటి గుళ్ళు ఉన్నాయి, ఈ రాక్షస గుళ్ళు. రాక్షస గుళ్ళు అంటే ఇక్కడ గమనించాలి, గుడులు రాక్షస గుడులు అన్నారు. అయితే స్థానికులు ఏమంటారంటే వాటిని ముత్యం గుళ్ళు అంటున్నారు ఇప్పుడు. అంటే ముత్యం ఎలాగైతే రౌండ్ గా ఉంటుందో ఇవి కూడా రాళ్ళన్నీ రౌండ్ గా ఉంటాయి కాబట్టి, అమర్చి ఉంటాయి కాబట్టి ముత్యం గుళ్ళు అన్నారు వాటిని. సో ఇవి అక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రాక్షస గుళ్ళని, ఈ ముత్యం గుళ్ళని, ఇట్లాంటి వాటిని రైతులు
వాటిని వేరే వాటికి ఉపయోగించుకుంటున్నారు. ఇళ్ళు కట్టుకోవడానికి ఆ రాళ్ళను పగలగొట్టి వాడుకోవటం, లేదా వ్యవసాయం చేయడానికి ఆ భూముల్లో ఉన్న రాళ్ళు అడ్డం తీసేసి ఆ భూమిని కూడా వ్యవసాయానికి ఉపయోగించుకోవటం, ఇలాంటివి చేస్తున్నారు. పురాతత్వ శాస్త్రవేత్త వాళ్ళు కూడా వాళ్ళు కూడా దాన్ని చేస్తున్నారు. కానీ ఇదిగో మనకి ఇవి చాలా బలమైనటువంటి చారిత్రక ఆధారాలుగా ఉన్నాయనే విషయాన్ని వీళ్ళెవరు గుర్తించడం లేదు. ఏమిటి చారిత్రక ఆధారం అంటే, ఇదిగో ఇలాంటి ఈ గుడులే మన దక్షిణాదిన దైవ భావన పెరగటానికి, దేవుళ్ళు ఏర్పడటానికి, అలాగే గ్రామ దేవతలు ఏర్పడటానికి కూడా తోడ్పడ్డాయి అని చెప్పుకోవాలి మనం. దక్షిణాదిలో ఇప్పటికీ కూడా శ్మశానాన్ని 2 రకాలుగా చూస్తారు. ఒకటి పవిత్రమైన స్థలంగా, రెండోది భయానకమైన స్థలంగా. ఈ 2గా చూస్తారు. మొదట్లో అయితే అది పవిత్రమైన స్థలంగానే భావించారు. చనిపోయినటువంటి వ్యక్తులు అక్కడ విశ్రాంతి పొందుతుంటారు అనే భావన వాళ్ళకు ఉండేది. ఈ శ్మశానం అనేది ఏదైతే ఉందో, శవాలని పాతిపెట్టే శ్మశానం, అది ఆత్మలతో నిండి ఉంటుంది. మృతుల యొక్క ఆత్మలతో నిండి ఉంటుంది. ఈ ఆత్మలన్నింటినీ కూడా పాలించడానికి ఒక పాలకుడు ఉంటాడు. ఆ పాలకుడు మనకి దేవుడు లాంటి వాడు అనుకున్నారు. ఇదిగో ఈ భావనలో నుంచే శివుడు పుట్టుకొచ్చాడు. కాబట్టి శైవ భావన, శివుడు అనేటువంటి భావన ఈ చనిపోయిన వారి ఆత్మల్ని కాపాడే దేవుడు అనేటువంటి దాని నుంచి వచ్చింది. అందుకే ఆయన్ని భూతనాథుడు అని కూడా పిలిచారు. భూతాలకి నాథుడు ఆయన, అంటే ఆత్మలకి నాథుడు అనమాట. దీని గురించి మీకు ఇంకా డీటెయిల్డ్ కావాలంటే మహాభారతంలో అనుశాసనిక పర్వం అని ఒకటి ఉంది. అందులో 141వ అధ్యాయం ఉంది. ఈ అధ్యాయంలో కొన్ని శ్లోకాలని కనుక మనం చూసినట్లయితే అవి దాన్ని తేటతెల్లమవుతాయి. ఆ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, పార్వతీదేవి శివుణ్ణి కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఆ శివుడి యొక్క వేషాన్ని గురించి అందులో చర్చిస్తుంది అనమాట. ఓ నాథ, నీకు మెడలో ఈ పాములన్నీ ఎందుకుంటాయి? నిన్ను కపర్ధి అని ఎందుకు పిలుస్తారు? నీకు తల మీద చంద్రుడు ఎందుకుంటున్నాడు? ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేస్తుంది. వేస్తే దానికి సమాధానం ఇస్తాడు శివుడు. అదే సందర్భంలో ఆయన్ని భూతనాథుడు అని ఎందుకు అంటారు అనేది కూడా అడుగుతుంది. శ్మశానం అంటే నీకు ఎందుకు ఇష్టం అనే ప్రశ్న కూడా వేస్తుంది. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాలు మనకు అందులో కనిపిస్తాయి. ఆయన బ్రీఫ్ గా చెప్పాలంటే, శ్మశానం అనేది చాలా పవిత్ర భూమి, అంతకంటే పవిత్ర భూమి నాకు ఇంకెక్కడా లేదు. అది స్వర్గం కంటే పుణ్యప్రదమైనటువంటి ప్రదేశం. ఇందులో ఉండేటువంటి వారు అందరూ కూడా వీరులు. అది ఒక వీరభూమి. అనేక పుర్రెలతో భయానకంగా కనిపించినప్పటికీ కూడా అది నాకు చాలా ఇష్టమైనటువంటి భూమి అని చెప్తాడు ఆయన. అలాగే అది పవిత్ర భావన. రెండవది భయానక భావన. భయానక భావన అనేటువంటిది, అక్కడ దుష్ట ఆత్మలు ఉంటాయి, అంటే పీడించే ఆత్మలు కూడా ఉంటాయి. అక్కడికి వెళ్తే మనల్ని అవి ఆవహిస్తాయి. దానివల్ల మనం అనేక సమస్యలకు లోనవుతాము, అనేక బాధలకు లోనవుతాము అనేటువంటి భావన కూడా వాళ్ళకు ఉండేది. కాబట్టి ఒక పక్కన పవిత్ర భావన, మరో ప్రక్కన భయానక భావన, ఈ 2 కూడా ఉండేవి. అది శ్మశానం గురించి పూర్వం ఉన్నటువంటిది. ఆ దుష్టమైనటువంటి ఆత్మలకి పూజ చేయాలి, పూజ చేస్తేనే ఆత్మలు శాంతిస్తాయి అనేది కూడా అప్పుడే వచ్చింది. అందుకే ఆ దుష్టాత్మలకు కూడా గుళ్ళు కట్టడం అనేటువంటిది చేశారు. ఆ దుష్టాత్మలను కూడా దేవతలుగా పూజించడం అనేది మొదలుపెట్టారు. ఉదాహరణకి బేతాళుడు, పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి తన భుజాన వేసుకొని ముందుకు వెళ్ళాడని చెప్పి కథలు మనం చదువుతాం. అది అక్కడ కూడా శవం చెట్ల మీద ఉంటుంది అనేటువంటిది మనం గమనించాలి. సో ఆ బేతాళుడు అనేటువంటి వాడిని అనేవాడు పురాణాల ప్రకారం శివుని యొక్క అవతారం అని చెప్పి వర్ణించారు. కానీ నమ్మకాల ప్రకారం చూసినట్టయితే బేతాళుడు దయ్యాలకు, ప్రేతాత్మలకు నాయకుడు. ఆయన ఒక రాజు లాంటి వాడు, అందుకని అతన్ని పూజించాలి. అయితే బేతాళుడికి గడి కట్టడం అనేటువంటిది మనకి ఎక్కడ కనిపించదు. కానీ మెదక్ జిల్లాలో ఒక గుడి ఉంది, అల్లాదుర్గ్ దగ్గర ఆ గుడి అనుకుంటా. ఇంతకీ ఈ బేతాళుడు శివుని అవతారం అని చెప్పిన పురాణ కథలు కూడా ఉన్నాయి. కాబట్టి దుష్టాత్మల్ని పూజించటం అనేటువంటిది కూడా ఉంది. వాళ్ళు అలా పూజించకపోతే మనకు హాని చేస్తారు, మన జీవితాన్ని నాశనం చేస్తారు అనేటువంటి భయం కూడా అందుకు కారణం అన్నమాట. ఇందాక మనం రాక్షస గుళ్ళు గురించి చెప్పుకున్నాం కదా. ఆ రాక్షస గుళ్ళే క్రమక్రమంగా గుడి ఆకృతి పొందినాయి. అది ప్రాచీన ఆచారం. ఆ తర్వాత ఏమైందంటే, చుట్టూ రాళ్ళని పేర్చడం, రౌండ్గా వలయంగా మధ్యలో ఒక దీర్ఘచతురస్రాకారపు ప్రదేశాన్ని ఉంచి దాన్ని కొద్దిగా పైకి లేపటం, దాన్ని ఒక గుడిసె ఆకారంలో, గుడిసెలంటే మీకు అర్ధచంద్రాకారంలో గుడిసెలు వేసుకోవటం అనేటువంటిది మనం చూస్తుంటామే, అదిగో ఆ ఆకారంలో ఆ గుడిసెలు వేసుకోవటం. గుడిసె అనే పదం కూడా అది అట్లాగే వచ్చింది. గుడి ఆకృతిలో ఉండేది గుడిసె.
తర్వాత ఆ ఆ పూజలు చేయటం, ఇదిగో ఇట్లా వచ్చిందనమాట. అయితే చనిపోయినటువంటి వాళ్ళందరికీ గుడులు కట్టడం అనేది అసాధ్యం. ఎందుకు అసాధ్యం అంటే చాలా మంది పేదవాళ్ళు ఆ రోజుల్లో. పేదరికం అనేది ఈ రోజుల్లో ఉన్నా ఆ రోజుల్లో ఉన్నా పేదరికమే. అంటే గుళ్ళే కదా, రాళ్లే కదా, తెచ్చి పేర్చడమే కదా అని అనుకుంటాం మనం. కానీ ఆ రాళ్ళు తేవటానికి కావాల్సిన శక్తి కానీ, ఆ రాళ్ళు పొందే అవకాశం కానీ ఆ రోజుల్లో కూడా లేదు. అంత డబ్బు కానీ ఏమి ఉండేవి కాదు అప్పట్లో కూడా. అందువల్ల వాళ్ళు కట్టేవాళ్ళు కాదు. చివరికి ఎలాగో ఒక రాయి సంపాదించుకొని ఆ పూడ్చిన శవం దగ్గర ఒక్క రాయిని నిలువెత్తుగా పెట్టేవాళ్ళు. ఒక్క రాయిని, మిగిలిన ఎక్కువ రాళ్ళు సంపాదించుకోవడానికి పెట్టుకోవడానికి కూడా ఆనాడు కొన్ని కట్టుబాట్లు ఉండటం కావచ్చు, ఇతరులు వాళ్ళని పెట్టుకొనివ్వకుండా ఆపడం కూడా కావచ్చు. ఆ రకంగా ఒక్క రాయి మాత్రం పెట్టుకునేవాళ్ళు. అట్లా చనిపోయిన శవాన్ని పూడ్చిన చోట రాళ్ళు పెట్టడం అనేది ఇప్పటికీ కూడా మనం చూస్తుంటాం. ఈ ఆచారం కూడా అంత పూర్వకాలం నుంచి వచ్చిందనమాట. ఇదిగో ఈ పేదలు పెట్టుకునేటువంటి రాళ్ళనే తర్వాత లింగాలు అన్నారు. అలాగ లింగ పూజ అనేటువంటిది కూడా తర్వాత వచ్చింది. అది శివుని యొక్క ప్రతిరూపం అని కూడా అంటున్నారు. ఆ రాయి ఉంటే శివుడు దాని దగ్గరకు వస్తాడు, ఆత్మని కాపాడతాడు అనేటువంటిది కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక నమ్మకం. దేవుడికి రావటానికి ఈ చనిపోవటం, మృతులు, సమాధులు అనేటువంటివి ఒక కారణంగా మారినాయి. అయితే ఈ సమాధులు అనేటువంటివి అంటే పూడ్చిపెట్టడం, రాళ్ళు పెట్టడం ఇలాంటివి కొంతమందికి నిషిద్ధం కూడా ఆ రోజుల్లో. ఎవరు వాళ్ళు అంటే బాలింత స్త్రీలు ఉంటారు. అంటే బిడ్డలు పుట్టిన 21 రోజుల్లోపు గనక ఆ బిడ్డ చనిపోయినా లేదా ఆ తల్లి చనిపోయినా సరే వాళ్ళకి ఈ విధంగా పూడ్చి అక్కడ లింగాలు పెట్టడం కానీ సమాధులు కట్టడం కానీ నిషేధం. దూరంగా, ఆ ఊరికి దూరంగా తీసుకువెళ్ళి ఏ కొండల మీదనో ఏ అడవుల్లోనో ఎక్కడో వాళ్ళని పడేసి వచ్చేవాళ్ళు, లేదా పూడ్చిపెట్టి వచ్చేవాళ్ళు. ఆ పూడ్చిపెట్టడానికి మళ్ళీ మగవాళ్లే వెళ్ళి తవ్వేవాళ్ళు. కానీ అంత్యక్రియలు మాత్రం ఆడవాళ్లే చేయాలి. అంటే ఆ శవాన్ని తీసుకెళ్లి ఆ గోతిలో పెట్టడం అవన్నీ కూడా వాళ్లే చేయాలి, మగవాళ్ళు చేయడానికి వీల్లేదు. ఇదిగో ఇలాంటి పద్ధతులు కూడా పూర్వకాలంలో ఉండేవి. సో ఈ అర్ధవృత్తాకారంలో గుడిసెలు ఏవైతే మనకి వచ్చినాయో ఆ గుడిసెలే క్రమక్రమంగా కొంచెం రూపులు మార్చుకున్నాయి, పైకి ఎదగటం మొదలుపెట్టినాయి. అంటే కింద నుంచి విస్తరించడం మానేసి పైకి నిలువుగా సాగటం మొదలుపెట్టినాయి. అది ఎట్లా చేశారు అని అంటే ఆ రాళ్ళని బాగా తీసుకొచ్చి ఒక రౌండ్గా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పై దాకా తీసుకెళ్ళటం, చివర ఒక కొన వచ్చేలాగా పెట్టడం అనేటువంటిది మనకి తొద జాతిలోనే కనిపిస్తుంది. అలాగే కురుంబ జాతిలో కూడా, దక్షిణ భారతదేశంలో ఉన్న జాతులు ఇవన్నీ కురుంబ జాతిలో కూడా కనిపిస్తుంది మనకి. సో అలాగే కూర్గు ప్రజల్లో కూడా కనిపిస్తుంది. ఇట్లా పైకి సాగుతూ వెళ్ళటం అనేటువంటిది సమాధులు అనేటువంటివి మనకు అక్కడ కనిపిస్తాయి. ఇదొక ముఖ్యమైనటువంటి ఘట్టం. గుడి ఏర్పాటు అవటంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం. వీటిని ఆ రోజుల్లో ఆత్మల ఇళ్ళు అని పిలిచేవాళ్ళు, సోల్ హౌసెస్ అనేవాళ్ళు. అంటే ఆత్మల ఇళ్ళు అంటే ఈ ఆత్మలు అనేవి ఇందులో ఉంటాయి అన్నారు. ఈ ఇంత ఎత్తుగా రౌండ్గా ఉన్నటువంటి దీంట్లో ఆత్మలు ఉంటాయి అన్నారు. అంటే మనకి ప్రాచీన కాలంలో పిరమిడ్స్ ఎలాగైతే ఈజిప్ట్ లో ఉన్నాయో అట్లాగే చాల్దియన్ అనేటువంటి ప్రాంతంలో జిగ్రాత్స్ అంటారు వాటిని. అదిగో అవి ఎట్లాగైతే ఎత్తైన కట్టడాలుగా ఉన్నాయో అదిగో అలాగా దక్షిణ భారతదేశంలో ఈ ఈ పొడవైనటువంటి కట్టడాలు అనేటువంటివి రావడం మొదలుపెట్టారు. దాని చుట్టూ మళ్ళీ విశాలంగా రౌండ్గా ఒక స్థలం, ఒక ప్రహరీ ఉంటుంది, మధ్యలో ఇది ఉంటుంది అనమాట. ఇది ప్రాచీన గుడికి ఇది మూలం దక్షిణ భారతదేశంలో. అలాగే వీరులైనటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు వీరగల్లులు అని పెట్టేవాడు. వీరగల్లు అంటే కల్లు అంటే రాయి, వీరగల్లు అంటే వీరుడి పేరుతో రాయి. ఆ వీరుడి పేరుతో ఆ వీరుడికి గుర్తుగా ఒక పెద్ద రాతిని పాతేవాళ్ళు. ఆ రాతికి కూడా పూజలు చేసేవాళ్ళు. ఆ రాతి చుట్టూ కూడా గుడి కట్టేవాళ్ళు. అట్లాగే వీరులు చనిపోయినప్పుడు ఇంకొక ప్రత్యేకత ఉండేదంటే ప్రతి సంవత్సరం ఆ వీరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ అందరూ గుమికూడి ఆ వీరుడి యొక్క గొప్పతనాన్ని కథల రూపంలో చెప్పుకునేవాళ్ళు. ఇవే క్రమక్రమంగా జాతరలు జరగటానికి కారణమైనవి. జాతరలు ఈ విధంగా రావటం మొదలుపెట్టినాయి ప్రతి సంవత్సరం. ఆ జాతరల్లో ప్రభలు కట్టడం అనేది మనం చూస్తాం. ఎద్దుల బండి మీదనో లేకపోతే ఇంకో బండి మీదనో ట్రాక్టర్ మీదనో ఎత్తైనటువంటి, అంటే వెదురు కర్రలతో తయారు చేసినటువంటి ఎత్తైనటువంటి ఒక నిర్మాణం అది. దానికి రంగు కాగితాలు కట్టి రకరకాల ఫోటోలు పెట్టి అదొక ప్రభగా తయారు చేస్తారు. అవి కూడా ఆ వీరుణ్ణి స్మరించుకోవటానికి
చేసే ఉత్సవాల్లో వాటిని కూడా కట్టడం మొదలుపెట్టారు. అవి మొదట్లో చిన్నగానే ఉండేవి, తర్వాత తర్వాత పెరిగినాయి. ఒక్కొక్క అడ్డుకర్రని ఒక్కొక్క అంతస్తుగా భావించేవాళ్ళు. ఆ ప్రభ ఒకటి ఉందనుకోండి, వెదురు కర్రలతో పొడవుగా తయారు చేసింది, దానిలో మధ్యలో అడ్డుకర్రలు వస్తాయి. ఈ అడ్డుకర్రల్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అంతస్తుగా భావించేవాళ్ళు. భావించి 5 నుంచి 10 అంతస్తులు, అంటే 10 అడ్డుకర్రలు వేసుకుంటూ పోయేవాడు. అంత పెద్దవి కూడా ఆ రోజుల్లో కట్టేవాళ్ళు ఆ వీరుడికి సంబంధించి. శ్మశానాలు, చనిపోయిన వాళ్ళని పాతిపెట్టడం, ఇదిగో ఇలాంటివి ఆరాధనకి దారి తీశాయి. నెమ్మదిగా గుడులు అనేవి పుట్టుకొచ్చాయి. ఆ గుడుల్లో ఆత్మల్ని ఆరాధించడం అనేటువంటిది ఆ రోజుల్లో ఒక భావనగా ఉండేది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇక రెండో అంశం, గ్రామ దేవతలు పుట్టడం ఎలా జరిగింది. ప్రాచీన మానవులకి ఒక్కొక్క ప్రాంతంలో ఈ ప్రపంచంలో ఒక్కొక్క రకమైన ఐడియాలజీ ఉండేది. అది ఎప్పుడైనా మానవుడు ఆలోచనాశీలి కాబట్టి ఆయన మైండ్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆలోచనలు చేశాడు. మనకి ఆ చరిత్రలు చదువుతుంటే అవి డిఫరెంట్గా కనిపిస్తుంటాయి మనకి. ఇప్పుడు ఆర్యులే ఉన్నారనుకోండి, మధ్యాసియా నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళకున్న భావన ఏంటంటే మొత్తం ఈ ప్రపంచం అంతటా కూడా ప్రతి వస్తువులోనూ ఆత్మ ఉంటుంది అనే భావన. ఈ ఆత్మ ఎలా ఉంటుంది, అది ఏ వస్తువులో ఉంటుందంటే ప్రతి దాంట్లో. అది చరాచర వస్తువులు ఏదైనా తీసుకోవచ్చు, రాళ్ళు తీసుకోవచ్చు, చెట్లు తీసుకోవచ్చు, జంతువులు తీసుకోవచ్చు, పక్షులు తీసుకోవచ్చు, నీళ్లు తీసుకోవచ్చు, కొండలు తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోండి, ప్రతి దాంట్లో ఆత్మ ఉంటుందని వాళ్ళొక భావన చేశారు. దాన్నే విశ్వాత్మ అన్నారు. దీన్ని ఇంగ్లీష్లో మనం యానిమిజం అంటాం. ఈ యానిమిస్టులు ఆర్యులు. కానీ ద్రావిడులు అలాంటి వాళ్ళు కాదు. ప్రతి దాంట్లో వాళ్ళ ఆత్మను చూడలేదు, ఓన్లీ చనిపోయినటువంటి వాళ్ళల్లోనే చూశారు. అంతేకాదు 2 రకాలుగా చూశారు ఆత్మల్ని. ఒకటి మనకు మంచి చేసే ఆత్మలు, 2 చెడు చేసే ఆత్మలు అన్నారు. మంచి చేసింది ఎవరు, జీవించినంత కాలం అందరికీ దగ్గరగా ఉండి ప్రేమగా ఉండి, లేదా ఒక మంచి కాజు కోసం పోరాడి చనిపోయి అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు మంచి చేసిన వాళ్ళు. చెడు చేసేవాళ్ళు ఎవరు, ఏదైనా చెడు కార్యం ద్వారా వాడు చనిపోయినా, ఒక యాక్సిడెంట్లో కానీ అట్లాంటి చనిపోయినా, లేకపోతే సమాజానికి చెడు చేసేవాళ్ళుగా జీవించినా, లేదంటే చనిపోయే విధానం సరిగ్గా లేకపోయినా, ఒక రోగంతోనో ఒక కలరాతోనో ఇట్లాంటి వాటితో చనిపోయినా, లేదా ఒక దీని ద్వారా అంటే కోరిక తీరకుండా చనిపోయినా, అలాంటి వాళ్ళందరూ దుష్టాత్మలు అని చెప్పనుకున్నారు. ఈ 2 రకాలైనటువంటి ఆత్మల్ని వాళ్ళు నమ్మారు తప్ప అన్ని చోట్ల ఆత్మలు ఉన్నాయి అనేది వాళ్ళు నమ్మలేదు ద్రావిడులు. మొట్టమొదట్లో ఈ ఆత్మలు అనేవి చెట్ల రూపంలో ఉంటాయని కూడా కొన్నాళ్ళు అనుకున్నారు. చనిపోయినటువంటి వ్యక్తిని ఎక్కడైతే పూడుస్తారో అక్కడ పూడ్చిన చోట రాయిని పెట్టడమే కాకుండా ఒక మొక్క కూడా నాటడం మొదలుపెట్టారు. కొన్ని చోట్ల, కొన్ని ఏరియాల్లో ఒక మొక్కను కూడా నాటడం మొదలుపెట్టారు. పూడ్చిన శవాల దగ్గర చెట్లు నాటడం అనేది ఆ తర్వాత తులసి పూజకు దారి తీసింది. ఆ తులసిని ఆ రోజుల్లో ఒక ఔషధ మొక్కగా చూశారు. ఆ తులసి మొక్క నాటితే ఆత్మ శాంతిస్తుంది అనే భావన వచ్చి తులసి మొక్కను నాటడం, చనిపోయే ముందు తులసి నీళ్లు పోయటం అనేది వచ్చింది. కాబట్టి మీరు కొన్ని శ్మశానాల్లోకి వెళితే పల్లెటూళ్లలో ఇప్పటికి కూడా సమాధుల దగ్గర తులసి మొక్కలు కనిపిస్తాయి. ఈ తులసి మొక్కలు తర్వాత ఏమైనాయి, దాన్ని చెట్లకు కూడా అన్వయింపజేశారు. కొన్ని చెట్ల మీద ఆత్మలు విశ్రాంతి తీసుకుంటుంటాయి అని భావించారు. ద్రావిడులందరికీ, అంటే దక్షిణ భారతదేశ ప్రజలందరికీ కూడా అలాంటి చెట్టు ఏదయ్యా అంటే పవిత్రమైన చెట్టు వేప చెట్టు. వేప చెట్టుని వాళ్ళు అమ్మ తల్లిగా భావించేవాళ్ళు. అలాగే ఆర్యులకి రావి చెట్టు చాలా ఇష్టమైనటువంటి చెట్టు. దాన్ని వాళ్ళు అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. తర్వాత ఆర్యులు, ఈ ద్రావిడులు అంతా కలిసిపోయి సమ్మిళిత సంస్కృతి అనేటువంటిది ఏర్పడినప్పుడు ఈ రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లిళ్ళు కూడా చేసేవాళ్ళు. అందుకే శ్మశానాల దగ్గరికి మనకి వేప చెట్లు కనిపిస్తుంటాయి, కొన్ని చోట్ల చింత చెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఆనాడు వాళ్ళు చెట్లకి ఇచ్చిన గౌరవాన్ని, చెట్లని ఆత్మలకి నిలయాలుగా భావించినటువంటి ఆలోచనల్ని మనకు తెలియజేస్తాయి. ఇక్కడ ఇంకోటి గుర్తించాల్సింది ఏంటంటే, మనకి ద్రావిడులు అనేవాళ్ళు మాతృస్వామిక భావన కలిగినటువంటి వాళ్ళు, మాతృస్వామిక సమాజం కలిగినటువంటి వాళ్ళు. సో అటు తెలుగు నేల కానీ, తమిళం కానీ, కన్నడం కానీ, మలయాళం కానీ, ఇప్పటికీ మలయాళంలో మాతృస్వామిక వ్యవస్థ ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఆర్గనైజేషన్ పెరిగి ఈ పురుష ఆధిపత్యం అనేటువంటిది వచ్చింది. కానీ అసలైతే మాతృస్వామిక విధానమే ద్రావిడుల యొక్క జీవన విధానం. అందుకే వాళ్ళు చెట్టుని తల్లిగా భావించేవాళ్ళు, చెట్టుని ఆ రోజు దేవతగా కొలిచేవాళ్ళు. దేవతలందరూ చెట్ల మీద ఉంటారు కాబట్టి చెట్లను మనం ఆరాధించాలి అనేటువంటి భావన ఆ రోజుల్లో ఉండేది.
అంతే వాళ్ళలో పండినటువంటి పంటను తీసుకునేటప్పుడు కానీ, ఆ పంటను నాటేటప్పుడు కానీ, ఆ గింజలు చల్లేటప్పుడు కానీ పూజలు చేసే ఆచారం మన దక్షిణ భారతదేశంలోనే కనిపిస్తుంది. పైరుల్ని కాపాడటానికి ఒక దేవుడు ఉన్నాడు అనుకున్నారు. ఆ దేవుడు ఎవరయ్యా అంటే వినాయకుడు. కాబట్టి ఆ వినాయకుడికి ఈవేళ మనం ఈ పూజలు ఇట్లా చేస్తున్నాం, ఆర్భాటాలు చేస్తున్నాం, కానీ ఆ రోజుల్లో వాళ్ళకి ఒక రాయే వినాయకుడు. ఒక చిన్న గుండ్రాయే అక్కడ వినాయకుడు వాళ్ళకి. ఆ గుండ్రాయికి పసుపు కుంకుమ పెట్టేసి దాని ముందు కొబ్బరికాయలు పెట్టేవాడు. అంతే. ఆ భావన అంటే వాళ్ళ పైరుల్ని కాపాడుతాడు అనే భావన. అలాగే నీళ్ల కాలువల దగ్గర కూడా ఆ వినాయకుడు బొమ్మలను పెట్టుకొని, అంటే రాళ్ళను పెట్టుకొని పూజ చేసేవాడు. ఎందుకు? నీళ్లని మలినం కాకుండా చేస్తాడు. ఆ నీళ్ల ద్వారానే పంటలు పండుతాయి. ఆ నీళ్లని ఎప్పుడు సమృద్ధిగా ఉంచుతాడు మనకి అనే భావన. సో వినాయకుడి పూజ అనేటువంటిది ఈ పంట పొలాల దగ్గర, నీటి కాలువల దగ్గర పుట్టింది. అందుకని వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు తీసుకువెళ్ళి నీళ్లలో కలుపుతారు. మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పంట పొలాల దగ్గర తీసుకెళ్తారు. అట్లా వచ్చింది ఆ భావన. అలాగే హనుమంతుడి భావన కూడా. హనుమంతుడని మనం ఈవేళ సంస్కృత పదాలు వాడుతున్నాం, కానీ హను అంటే దవడలు కలిగిన వాడు, ఎత్తైన దవడలు కలిగిన వాడు అంటే అనే అర్థంలో వాడుతున్నాం. కానీ అసలైతే దక్షిణ భారతదేశీయులు అతన్ని ఆనవయ్య అనేవాళ్ళు. ఆనమయ్య అనే తర్వాత వచ్చింది. అనవయ్య అనే తర్వాత వచ్చింది. ఆనమయ్య అనేవాళ్ళు. ఆన అనే పదము గాలికి గుర్తు. ఆన అంటే గాలి. ఎప్పుడు కూడా ప్రాణం అనే దాంట్లో కూడా ఆన ఉంది. ప్రా ప్లస్ ఆన, ప్రాణ అంటే విశిష్టమైన గాలి అని అర్థం. ఆన అంటే గాలి, కాబట్టి ఆనమయ్య అనేవాళ్ళు అతన్ని. ఈ ఆనమయ్య గాలికి ఏమిటి సంబంధం అంటే, హనుమంతుడికి ఆ రోజుల్లో ఆకారం లేదు. ఆయన గాలి రూపంలో ఉంటాడు. ఆ గాలి ఎక్కడి గాలి అది? అన్ని వైపుల నుంచి గాలి వస్తూ ఉంటుంది. ఈ గాలిలో దుష్ట శక్తులు కూడా ఉండొచ్చు. మన గ్రామానికి హాని చేసే దుష్ట శక్తుల్ని గ్రామంలోకి రానియకుండా ఉండాలంటే ఒక గ్రామ కాపరి, గ్రామానికి పొలిమేరల్లో ఒక కాపరి ఉండాలి. కాపలా కాసేటువంటి వ్యక్తి ఉండాలి. అదిగో అతడే ఆనమయ్య. ఏ శక్తులు వస్తాయి గాలిలో నుంచి? దుష్ట శక్తులు వస్తాయి. ఏం చేస్తాయి? మసూచి, కలరా లాంటి రోగాలు తీసుకొస్తాయి. అలాగే చిన్నపిల్లలప్పుడే చనిపోవటం, చిన్న బిడ్డ నొప్పులు రావటం, ఇలాంటివి కూడా తీసుకొస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఒక కాపరి అనేవాడు, గార్డ్ అనేవాడు ఉండాలి. ఆయన ఎవరై అంటే ఆనమయ్య. అందుకే ఆయన్ని ఆరాధించేది వచ్చింది. ఆయన్ని పొలి దేవుడు అని కూడా పిలిచేవాడు. పొలి అంటే గాలి. మీకు వరి కుప్పలు కొట్టేటప్పుడు, వడ్లని తూర్పార పట్టేటప్పుడు రావేర పొలిగాడ, రారదే పొలిగాడ అని చెప్పి పాటలు పాడుతూ ఉంటారు. ఎవరా పొలిగాడు అంటే గాలి దేవుడు. ఎవరైనా అంటే హనుమంతుడు. ఆయన వస్తే మనకు పంటలు సమృద్ధిగా పండుతాయి, ఆయన మంచి గాలిని మనకు పంపిస్తాడు అని పాట. సో ఈ మొట్టమొదట హనుమంతుడు ఈ విధంగా గాలి దేవుడు, పొలి దేవుడు ఆయన. అందువల్ల సరిహద్దు దేవుడు కాబట్టి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా గ్రామ సరిహద్దుల్లో హనుమంతుడి విగ్రహాలు పెట్టడం అనేటువంటిది మనం చూస్తాం. పెద్ద పెద్ద విగ్రహాలు కూడా పెడుతున్నారు, చిన్నయన్న పెడతారు కనీసం. అవి ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఆయన సరిహద్దు దేవుడు అన్నమాట. వీళ్ళకి బహిరంగ పూజలే, వీళ్ళకి గుళ్ళు లేవు. ఎందుకు లేవు? వీళ్ళు చనిపోయిన వ్యక్తులు కారు, వీళ్ళు నిరంతరం ఉండే వ్యక్తులు. అందువల్ల వీళ్ళు నిరంతరం ఉంటారు కాబట్టి వీళ్ళకి గుళ్ళు అవసరం లేదు, బహిరంగంగానే ఉండగలరు వాళ్ళు. ఆ తర్వాత గ్రామాల్లో అనేక అవసరాలు, అనేక భయాలు, వాటిని బట్టి ఆ భయాల్లో నుంచి అనేక దేవుళ్ళు పుట్టుకొచ్చారు. అనారోగ్యం గ్రామం మొత్తానికి ఏ కలరా లాంటిదో వస్తే అది కూడా ఒక దేవత వల్ల వచ్చిందని చెప్పి దాన్ని కూడా ఒక దేవతగా చేసుకుని పూజించారు. లేదా ఒక మోషన్స్ పుట్టి ఏదైనా చనిపోతుంటే అది ఎందుకు వస్తుందో తెలియక దానికి కూడా ఒక దేవుడిగా పూజించారు. అందాకెందుకు, తాజాగా మనకు 2020లో కరోనా వస్తే కరోనా పేరుతో కూడా ఒక దేవతను తయారు చేసి పూజించారు కదా, మనందరికీ తెలుసు. అది అటు కర్ణాటకలో కానీ అటు బెంగాల్లో కానీ కరోనామ్మ అనే ఒక పేరు పెట్టి ఆ దేవత పటాలు తయారు చేసి దానికి పూజలు చేశారు. అది పోవాలని. 1990లో ఎయిడ్స్ వ్యాధి బాగా వచ్చినప్పుడు ఎయిడ్స్ అమ్మ అనే ఒక దేవతను తయారు చేశారు. సో ఇట్లాంటి దేవతలను తయారు చేసుకోవడానికి వాళ్ళ అవసరాలు, వాళ్ళ భయాలు కారణమైనవి. అట్లా ఆ అవసరాల్లో నుంచి, భయాల్లో నుంచి గ్రామ దేవతలు పుట్టుకొచ్చారు. వీళ్ళంతా కూడా మనకి ఇక్కడ మాతృస్వామిక సమాజం ఉండేది కాబట్టి ద్రావిడ దేశంలో
ఆ దేవతలందరూ కూడా ఆడదేవతలే. సో ఆడదేవతలు వచ్చారు. ఒకే ఒక్క మగదేవుడు ఉండేవాడు, అతను పోతురాజు. ఈ ఆడవాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు అయితే ఆయన ఒక్కడే తమ్ముడట వీళ్ళందరికీ. అందువలన ఆ విధమైన భావన చేశారు. ఆ రకంగా దేవతలను తయారు చేసుకున్నారు. గ్రామ దేవతలకి కారణాలు ఇలాంటివి. కృత్రిమంగా దేవతలు ఎలా తయారవుతారు అనే దానికి కూడా ఇందాక కరోనా, ఎయిడ్స్ చెప్పినట్టుగానే కొన్ని ఉదాహరణలు. ఇప్పుడు కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ఏవైతే మన తెలుగునాట ఉన్నాయో వాటి వెనక ఉన్న కథలను కూడా మనం తెలుసుకోవటం ఇక్కడ అవసరం. బెజవాడ కనకదుర్గమ్మ నిజానికి ఒక 200 సంవత్సరాల వెనక్కి వెళితే, అంటే 19వ శతాబ్దం తొలి కాలంలో మనకి బెజవాడ అనే పేరే ఉండేది, విజయవాడ అనే పేరు లేదు. ఈ అక్కడ ఈ గుడి, దుర్గ గుడి కానీ ఇట్లాంటివి ఏవి లేవు. అది కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం అంతే. అయితే ఆ దుర్గ గుడి ఎలా వచ్చింది అంటే ఒక కథ చెప్తారు. కథ అనేక రీసెర్చ్ పేపర్స్ లో కూడా ఉంది. ఏంటంటే ఆ ఊళ్ళో 7 సోదరులు ఉండేవాళ్ళు ఒక ఇంట్లో. ఆ 7 బ్రాహ్మణ సోదరులు అనమాట. వాళ్ళకు ఒకే ఒక చెల్లెలు ఉండేది, ఆమె పేరు కనకమ్మ. ఈ కనకమ్మకి యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా అనుమానం వచ్చింది ఈమె క్యారెక్టర్ మీద. ఎక్కడో ఎవరితోనో తిరుగుతుంది అని అనుమానించారు. ఆ మాట ఒకరోజు అడిగారు, ఆమె గట్టిగా నిలదీశారు. అది ఆమె అవమానంగా భావించి ఒక బావిలోకి దూకి చనిపోయింది. ఆ తర్వాత అప్పుడు బ్రిటిష్ రాజ్యం కదా, ఆ తర్వాత బ్రిటిష్ పోలీసులు ఆ విషయం తెలిసి ఎంక్వైరీకి వచ్చారు. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగారు, జనాన్ని అడిగితే వాళ్ళు భయపడ్డారు. భయపడి ఏం చేశారు, అసలు విషయం చెప్పకుండా, అయ్యా కనకమ్మ చిన్నప్పటి నుంచి చాలా శక్తి కలిగిన మనిషి, ఆమె చాలా పూజలు చేసేది, దేవుడు అంటే ఆమెకు చాలా ఇష్టం అని కప్పిపుచ్చాలని చూశారు. అంటే తాజాగా ఆమె ఈ కొండలోకి ప్రవేశించింది, ఈ ఇంద్రకీలాద్రిలోకి ప్రవేశించింది అని చెప్పారు చివరికి. అది పోలీసులు నమ్ముతారా? నమ్మలా. వాళ్ళు ఏం చేశారు, ఆ చుట్టుపక్కల గాలించి చివరికి బావిలో ఉన్న శవాన్ని గుర్తించి బావి నుంచి శవాన్ని తీసి బయటకు తీసుకొచ్చి పెట్టారు. పెట్టి ఇప్పటికేం చెప్పండి అని అంటే ఎవరు చెప్పలా, ఆమె దేవతనే అన్నారు జనం. ఇంకా సరేనని వాళ్ళు ఇక విసిగేసి ఆ కేసును క్లోజ్ చేశారు. అయితే జనం మాత్రం అప్పుడే ఆమెకు అక్కడ ఒక గుడి కట్టి పూజించడం మొదలుపెట్టారు. ఇదిగో ఆ విధంగా ఆ కనకమ్మల్ల కనక దుర్గ అయింది. ఆ దుర్గా అనే పదం నిజానికి ఆర్యులది. దుర్గా అనే దాన్ని వాళ్ళు ఆర్యులు ఇక్కడికి రాకముందు నుంచే ఒక పూజ చేసుకునేవాడు, దుర్గాదేవితో పూజ. వాళ్ళు ఏం చేశారంటే ఆర్యులు ఈ దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ దేవతల పేర్లు తీసుకొచ్చి ఇక్కడున్న స్త్రీ దేవతలకి తగిలించేవాడు. అది అట్లా కనకమ్మకి ఈ దుర్గ చేర్చి కనక దుర్గ అని పిలవటం మొదలుపెట్టారు. ఇది బెజవాడకి సంబంధించిన స్టోరీ. నెల్లూరు జిల్లాలో, ఇప్పుడంటే ప్రకాశం జిల్లాలో ఉంది అది దర్శి అనేటువంటి ఊరు. ఒకప్పుడు అది నెల్లూరు జిల్లా, బ్రిటిష్ వాళ్ళ టైంలో. ఆ నెల్లూరు జిల్లాలో ఆ దర్శి దగ్గరలో ముప్పరాజు వారి పాలెం అని ఒకటి ఉంది. ఆ ముప్పరాజు వారి పాలెంలో ఒక లింగమ్మ అని ఒక అమ్మాయి ఉండేది, ఒక స్త్రీ ఉండేది. ఆమె ఏం చేసిందంటే, వాళ్ళు పేదవాడు, తన భర్తతో కలిసి వాళ్ళ కులస్తుడే అయినటువంటి ఒక ధనవంతుడి ఇంట్లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు కూలి పని చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో కొన్ని వస్తువులు పోయాయి. ఆ ధనవంతుడికి జనరల్గా ఎవరి మీద ఉంటుంది అనుమానం? పేదల మీదే ఉంటది. వాళ్ళు తమ కులం వాళ్ళు అయినా సరే పేదల మీదే ఉంటది. అందుకని ఈ లింగంని అనుమానించాడు. అనుమానించడమే కాదు, కొట్టాడు, పోలీస్ కేసు పెట్టాడు. ఈ అవమానం తట్టుకోలేక ఆమె కూడా బావిలో వదిలి చనిపోయింది. ఆ తర్వాత ఏమైంది, ఆ యజమాని ఇంట్లో అనేక ఇబ్బందులు, కష్టాలు రావటం మొదలైంది. ఆ అనారోగ్యం రావటం, వాళ్ళకి కొంతమంది ఏదో పిచ్చెక్కినట్లు ప్రవర్తించడం, ఇట్లాంటివి. ఒక రోజున ఆ యజమానికి కలలో ఆ లింగమ్మ కనపడి, నన్ను గనక పూజించకపోతే నేను ఇంకా పీడిస్తాను మిమ్మల్ని అని హెచ్చరించింది. అయినా సరే పట్టించుకోలేదు ఆయన. ఆ తర్వాత ఏమైందంటే గ్రామంలో కలరా వ్యాధి వ్యాపించింది. చాలా మందికి ఇదంతా లింగమ్మ చేస్తున్న పనే, దయ్యమైంది లింగమ్మ అని అందరు కలిసి ఆ యజమాని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. లింగమ్మ దంపతులకి ఇద్దరికి గుడి కట్టించారు. అప్పటి నుంచి అక్కడ కొలుపులు, జాతరలు జరగడం మొదలుపెట్టినాయి. ఇదొక ఉదాహరణ. అట్లాగే ఇంకోటి పొదిలమ్మ దేవత. నెల్లూరు అదే దర్శి దగ్గరలోనే పొదిలి అని ఇంకో ఊరు ఉంది. ఆ పొదిలి దగ్గరలో ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ రైతు కుటుంబంలో వాళ్ళు ఏం చేశారంటే, ఈ వరి కుప్పల, అంటే వరి లేకపోతే జొన్న, సజ్జ ఇట్లాంటివి పండించేవాడు.
ఈ వరి కుప్పల్ని నూర్పిడి సమయంలో వాళ్ళందరూ కూడా పనికి వెళ్ళారు. వాళ్ళందరికీ అన్నం తీసుకురామని చెప్పి వాళ్ళ చెల్లెలు, అంటే అన్నదమ్ములు చెల్లెలు ఒక ఉండే ఆ చెల్లెలకి చెప్పారు. సరేనని ఆ రోజుల్లో ఆచారం ఉంది, ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అది నడుస్తుంది. వరి కుప్పలు కొడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మంచి రకరకాలైన రుచులతో ఆహారాన్ని తయారు చేసుకొని ఆ కుప్ప కొట్టే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం అనేటువంటిది ఇప్పటికీ కొన్ని చోట్ల నడుస్తుంది. అదిగో ఆమె అన్నం తీసుకెళ్తూ మధ్యలో తన ప్రియుడు ఒక ఆయన ఉంటే ఆయనతో కలిసి కొంత ఆలస్యం చేసింది. ఈ అన్నలు ఇంకా ఎదురు చూశారు, ఇంకా రాలేదేంటి అని. చివరికి వచ్చింది. వచ్చి ఏదో కారణం చెప్పింది. వాళ్ళకి అనుమానం వచ్చింది ఆమె మీద. అంతే, ఆమె చేతులు కాళ్ళు కట్టేసి అక్కడ పశువులతో ఇది గడ్డిని తొక్కిస్తుంటారు కుప్పలో, కుప్ప నూర్పిడి చేసేటప్పుడు ఆ గడ్డి కింద పడేసి పశువులతో తొక్కించారు ఆమెని. ఆమె ఏడుస్తుందేమో, గోల పెడతదేమో అనుకున్నారు, కానీ ఏడవలేదు. ఏంటి ఏడవట్లేదు అని చెప్పి చాలాసేపు తొక్కించిన తర్వాత ఆ గడ్డి మొత్తం తీశారు. తీస్తే అక్కడ ఒక రాయి కనిపించింది. ఇంతలో ఆ పని చేసే వాళ్ళలో ఒక అతనికి సిగం వచ్చింది, అంటే పూనకం వచ్చింది. వచ్చి నన్ను అన్యాయంగా చంపేశారు మీరు, నేను ఊరుకుంటానా, మిమ్మల్ని మీ ఊరు మొత్తాన్ని నాశనం చేస్తాను, అది జరగకుండా ఉండాలంటే నా పేరుతో గుడి కట్టించండి, లేదా ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళే లోపు మిమ్మల్ని అందరూ నాశనం చేస్తానని అట్లా ఆ శిగంలో అతను మాట్లాడాడు. ఇంకంతే, భయపడిపోయారు. ఆ రాయిని తీసుకొచ్చి ఊళ్ళోది పెట్టి పూజలు చేయటం మొదలుపెట్టారు. ఆ విధంగా పొదిలమ్మ దేవత అనే ఆమె నెల్లూరులో పూజలు అందుకుంటూ ఉంది. ఇంకోటి, ఇట్లా ఆడవాళ్లే కాదు, మగవాళ్ళకు కూడా ఇట్లాంటివి జరిగినాయి. కందుకూరు ఆంధ్రాలో మీకు తెలుసు, ప్రకాశం జిల్లాలో ఉంది అది కూడా. ఈ ప్రకాశం జిల్లా ఉన్న కందుకూరు దగ్గరలో ఒక గ్రామం ఉండేది. అందులో ఆ గ్రామంలో ఒక మాదిగ కులానికి చెందిన ఒక వ్యక్తికి మంత్రాలు వస్తాయని చెప్పి జనం బాగా నమ్మేవాళ్ళు అప్పట్లో. ఇప్పటికి కూడా తెలంగాణలో కొంతమంది మీద అనుమానం వచ్చి, మంత్రగాళ్ళని అనుమానం వచ్చి కొట్టి చంపడం అనేటువంటి ఆచారం ఇప్పటికీ ఉంది. తక్కువ ఉండొచ్చు కానీ ఒకప్పుడు ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గి ఉండొచ్చు. ఎవరి మీదన్నా అనుమానం వస్తే, ఎవరింట్లో నన్న పిల్లలు చనిపోయినా, రోగం వచ్చినా, హఠాత్తుగా ఏదన్నా ఊరు మొత్తానికి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, దీనికి ఫలానాడు మంత్రాలు చేస్తున్నాడు అని అనుమానం రావటం, అతన్ని పట్టుకోవటం, కొట్టి చంపడం, అట్లాంటి అవన్నీ ఉన్నాయి మనకి. అదిగో అప్పుడు కూడా ఇది ఉంది. ఇతనికి మంత్రాలు వచ్చి జనం నమ్మారు. జనం నమ్మితే ఆయన ఏం చేశాడు, ఆ అబ్బాయి ఆ ఊళ్ళో ఒక అగ్ర కులానికి చెందిన ఒక ధనిక అమ్మాయిని ప్రేమించాడు. అది చూసి తట్టుకోలేకపోయాడు ఆ ధనికుడు. వెంటనే అతన్ని పట్టుకొచ్చి ఆ ఊళ్ళో పోలేరమ్మ గుడి ఉంటే ఆ పోలేరమ్మ గుడికి పిలిపించి చంపించేశాడు. అంతే. అతను చనిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఉపద్రవాలు చాలా వచ్చినాయి ఊరికి. వర్షం పడటం, తీవ్రంగా తుఫానులు రావటం, తర్వాత కొన్నాళ్ళ తర్వాత కరువులు రావటం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ చూసి అందరూ అతను చచ్చిపోయాడు, అప్పటి నుంచి ఇవన్నీ వచ్చినాయి, అతడే పట్టి పీడిస్తున్నాడు, అనేక మంది పిల్లలు చనిపోయారు, పశువులు చనిపోయినాయి, దీనికి కారణం ఇదేనని చెప్పి ఆ ఊళ్ళో ఒక పూజారి శిఖం వచ్చి, అంటే ఆయన కూడా పూనకం వచ్చి చెప్పాడు. చెబితే ఇంకేముంది, మాదిగా అతనికి గుడి కట్టాలి, లేకపోతే ఇంకా పీడిస్తాడు అని జనం అందరూ అనుకున్నారు. అయితే ఎవరు కట్టిస్తారు, అదిగో చంపిన ఆయనే కట్టించాలి. చంపిన ఆయన కట్టించాలా, నేనెందుకు కట్టిస్తాను అన్నాడు ఆయన. ఒక మాదిగోడికి నేనెందుకు గుడి కట్టియాలి అని అన్నాడు. అంటే అతని ఇంట్లో కూడా కష్టాలు రావటం మొదలుపెట్టి, తర్వాత ఏమైతుందని ఇక ఆయన కూడా తగ్గిపోయి గుడి కట్టించాడు. అట్లా ఆ ఊరిలో కూడా ఒక ఎస్సీకి, ఒక మాదిగ అతనికి గుడి కట్టించి పూజించడం అనేది అక్కడ కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, చాలా ఫేమస్ ఆంధ్రాలో కోటప్పకొండ తిరణాల. ఈ కోటప్పకొండ తిరణాలకి సంబంధించిన ఆ కొండకు కూడా ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ కథలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలో ఒక 150-200 సంవత్సరాల 100-150 సంవత్సరాల కాలంలో జరిగినవే. సో ఆ నరసరావుపేట దగ్గర ఉన్న ఈ కోటప్పకొండ కూడా అట్లాంటి కథ ఒకటి ఉంది. ఆ నరసరావుపేట దగ్గరలో ఒక విలేజ్, ఆ విలేజ్ లో ఎల్లమంద కోటయ్య అని ఒక లింగ బలిజ కులస్తుడు ఉండేవాడట. ఆయన ఆ పొలంలో పనిచేసుకుంటూ ఉండేవాడు. అక్కడ కొండ ఉంది. ఆ కొండ మీద గొర్రెలు మేపటానికి ఒక అమ్మాయి వస్తూ ఉండేది. ఆ ఊరు అమ్మాయే వస్తుండేది. వస్తుంటే ఈయనకి ఆమెకి సంబంధం కుదిరింది. ఆ తర్వాత భర్తకు అనుమానం వచ్చింది, ఏంటి ఈ ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది అని. సరే నేనే తేల్చుకుంటానని చెప్పి ఆమెను ఇంట్లో ఉంచేసి ఒకరోజు ఈయనే ఆ గొర్రెలతో వచ్చాడు. కోటయ్య ఆమె వచ్చింది అనుకొని ఈమె ఎక్కడైతే ఆమె కూర్చుంటుందో అక్కడికి వెళ్ళి పలకరిద్దామని వెనక నుంచి వెళ్ళి, ఏందంత లేటుగా వచ్చావు అది ఇదని మాట్లాడుతున్నాడు. వెంటనే అతని అనుమానం రుజువైంది. వెంటనే
కోటయ్య మీద పడి అక్కడికక్కడే చంపేశాడు. ఆయన భార్యను పిలిపించాడు, అక్కడికి తీసుకొచ్చాడు, ఆమెను కూడా అక్కడే చంపేశాడు. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ అక్కడ చనిపోయారు. ఇది చూసి జనం, ఆ ఊరి జనం అందరూ చూడటానికి వచ్చారు. వస్తే ఆ కోటయ్య చనిపోయిన ఆ రక్తం పడిన చోటు నుంచి ఒక పెద్ద వాయిస్ వచ్చిందట. ఏమని? నన్ను అన్యాయంగా చంపారు ఇక్కడ, నన్ను గనక మీరందరూ పూజించకపోతే మీ ఊరిని నాశనం చేస్తానని వినిపించిందట. అంతే, అక్కడ ఏమైపోయింది, వెంటనే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఒక గుడి కట్టడం మొదలుపెట్టారు. ఆ గుడులు అంటే ఇప్పటిలాగా పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నయే గుడి కట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అది ఆర్యనైజేషన్ అయింది. అంటే ఆర్యులు దానిలోకి ప్రవేశించి, బ్రాహ్మణులు ప్రవేశించి ఆ గుడిని పెద్ద చేయించారు. అక్కడ గుడికి ఆ కోటయ్య అనే పేరు తీసేసి త్రికోటేశ్వర స్వామి అని శైవైట్ స్వామిగా, అంటే శివుడి స్వామిగా మార్చేశారు. ఆ చనిపోయిన స్త్రీ ఉంది కదా, ఆమెను పార్వతిలాగా మార్చేశారు, ఆమెకు శక్తి అని పేరు పెట్టారు. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అక్కడ పూజలు అందుకుంటున్నారు. త్రికోటేశ్వర స్వామి, కోటేశ్వరం అనే పేర్లన్నీ కూడా అక్కడ ఎక్కువ వినపడతాయి మనకి. అదిగో అది అక్కడ జరిగినటువంటిది. ప్రతి సంవత్సరం జాతర చేస్తారు. శివరాత్రి రోజు ఎప్పుడు వస్తే అప్పుడు జాతర చేస్తారు అక్కడ. అది ఇట్లా చాలా ఉన్నాయి. కాటి అంకమ్మ, కాటి అంటే వల్లకాడు అనమాట, శ్మశానం. శ్మశానాల్లో ఉండే దేవత అట అంకమ్మ. ఈ అంకమ్మ తల్లి గురించి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో కూడా కొన్ని దేవాలయాలు, అంటే చిన్న చిన్న గుళ్ళు, పూజలు ఉన్నాయి. చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా చిన్న గుడి, గుడిసె లాంటి గుడి కట్టి పూజలు చేయటం, అంకమ్మ తల్లి పూజలు చేయటం అనేటువంటిది మనం చూస్తాం. అంతేకాదు చాలా చోట్ల ఈ అంకమ్మ తల్లిని కొలిచే పూజారులు రజకులు అయి ఉంటారు చాలా మంది. వాళ్ళకి ఆ దేవతకి సంబంధం ఉందని చెప్పి కథలు కూడా, అంటే ఆ దేవత వీళ్ళకి వరాలు ఇచ్చిందని, వీళ్ళే పూజకు అర్హులనేటువంటి కథలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ అంకమ్మ కొలుపులు, అంకమ్మ పూజలు జరుగుతూ ఉంటాయి. అంకాలమ్మ అని మరొక దేవత ఉంది. ఈమె అంకమ్మ లాంటిదే, ఈమె కూడా శ్మశానం దేవతే. అయితే ఈమెకి శివరాత్రి తర్వాత జరుగుతాయి పూజలు. ముఖ్యంగా తమిళనాడులో కొడుకన్ కుప్పం అనేటువంటి ఊరి దగ్గర మలయనూరు అనే గ్రామంలో ఈమెకు ఒక పెద్ద గుడి ఉంది, చాలా పెద్ద గుడి, అంకాళమ్మ గుడి. అదిగో అక్కడ పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. ఇంకోటి మనకి ఎక్కువ కామన్ గా వినిపించే పేరు ముత్యాలమ్మ. ఈ ముత్యాలమ్మ కూడా శ్మశాన దేవతే. ఈమె విగ్రహాలు చూస్తే మీకు ఎడమ కాలుని తీసుకొచ్చి కుడికాలు, అంటే కూర్చొని ఉంటుంది కుర్చీలో కూర్చున్నట్టు, ఎడమ కాలు తీసుకొచ్చి కుడికాలు మీద పెడుతుంది. ఆ కుడికాలు కింద ఒక శవం ఉంటుంది, జాగ్రత్తగా గమనిస్తే. ఆ శవం అనేది శ్మశానానికి గుర్తు అనమాట. ఈ ఒంటి మీద ఎన్ని నగలు పెట్టినా కంపల్సరిగా పెట్టేది ఏంటంటే ఒక పుర్రెల హారం, స్కల్ గార్లాండ్ లాంటిది పెడతారు అక్కడ. ఆమెకి పుర్రెల హారం తప్పనిసరిగా మెడలో ఉంటుంది. అది ముత్యాలమ్మ దేవత. అది కాబట్టి ఒకప్పుడు ఈమె శ్మశాన దేవతగా పూజలు అందుకుంది. ఎందుకు? మీకు నటరాజ విగ్రహాలు చూస్తే, నటరాజు అంటే శివుడే కదా, ఆ నటరాజ విగ్రహాలు చూస్తే ఆయన డ్యాన్స్ వేస్తున్నట్టు భంగిమ ఉంటుంది. ఒక కాలి కింద ఒక శవం కనిపిస్తుంది మీకు. కాబట్టి శివుడు శ్మశాన దేవుడు, ఆయన శ్మశానంలో నృత్యం చేస్తుంటాడు అంటానికి అది సంకేతం. కాళికాదేవి కానీ, దుర్గాదేవి కానీ, వీళ్ళంతా శ్మశాన దేవతలుగానే మనకు కనిపిస్తారు. మనకి సంస్కృతంలో భవభూతి ఒక కవి ఒక మాలతీ మాధవం అని ఒక నాటకం రాశాడు. మాలతీ మాధవం దాని పేరు. అందులో కూడా మాధవుడు హీరో, మాలతి హీరోయిన్. మాధవుడు ఒక శ్మశానంలోకి వెళ్ళి అక్కడ ఒక దుర్గ గుడి ఉంటే ఆ గుడిలో మాలతి ఆరోగ్యం కోసం, మూర్ఛపడిపోయినటువంటి మాలతి తిరిగి బ్రతకడం కోసం ఆ విగ్రహానికి నరమాంసాన్ని నైవేద్యంగా పెడతాడని మనకు ఆ నాటకంలో వస్తుంది. కాబట్టి దుర్గాదేవి కూడా శ్మశాన దేవతే, శ్మశానంలో చేస్తాడు ఆ పూజ కూడా ఆయన. సో ఇట్లాంటివి కొన్ని ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సరే, కాళికాదేవి తెలుసు మీకు. కాళికాదేవి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న దేవత. ఆమె కూడా ఇలాంటి పుర్రెల దేవతే, కపాలాల దేవత. ఆమె కూడా కాపాలిక అంటారు ఆమెని. సో అక్కడ ఆ తంత్ర విద్యలు ఎక్కువగా ఉండేవి. ఈ తంత్ర విద్యలకు మూలం శ్మశానాల్లో ఈ స్త్రీ దేవతలు, గ్రామ దేవతలు ఉండటం. ఇది ఈ గ్రామ దేవత ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు ఎవరు అందరూ కూడా శ్మశానానికి వాళ్ళకి లింక్ ఉంది. అక్కడి నుంచి వచ్చినటువంటి దేవతలు వీళ్ళు. మీరు ఇట్లాంటివి వీళ్ళే కాదు, ఒక్కొక్క ప్రాంతంలో గ్రామ దేవతలు ఒక్కొక్క రకంగా ఉన్నారు. మీకు ఉత్తరాంధ్రలోకి వెళ్తే వీళ్ళ పేర్లు ఎక్కువ వినిపిస్తాయి మీకు. నూకాలమ్మ, మరిడమ్మ, పైడితల్లి, బంగారమ్మ, గంగానమ్మ, గొంతెమ్మ, చింతాలమ్మ, పోలేరమ్మ, సత్యమ్మ, పోతురాజు, ఇట్లా చాలా పేర్లు వినిపిస్తూ ఉంటాయి.
ఒక్కొక్క ప్రాంతంలో ఇట్లాంటి డిఫరెంట్ గా కూడా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. వీళ్ళందరికీ ఏంటంటే కారణం ఇన్ని రకాలుగా ఇన్ని పేర్లతో ఇంతమంది ఉండటానికి కారణం ఏంటంటే ఒకటే, పూర్వం నుంచి దక్షిణాది ప్రజలు గ్రామ దేవతల్ని కల్పించుకున్నారు, రకరకాల కారణాల కోసం కల్పించుకున్నారు. ఆ రకంగానే వీళ్ళు వచ్చారు. ఇది అసలైన మూలమైన కారణం. దానికోసం పండుగలు చేశారు, పండుగలు ఏర్పాటు చేసుకున్నారు. మీకు దీపావళి పండుగ ఉంది. చాలా మంది ఏమనుకుంటాము, అది ఆర్యనైజ్డ్ అయిపోయింది ఆ పండుగ. కానీ ద్రావిడులు దాన్ని పితరుల పండుగగా భావించేవాళ్ళు. చనిపోయినటువంటి పితృదేవతల కోసం వాళ్ళని తలుచుకోవటానికి, వాళ్ళకి వాళ్ళ శ్మశానాలకు వెళ్ళి దీపాలు వెలిగించి వాళ్ళని తలుచుకోవటానికి ఆ పండుగను ఉపయోగించుకునేవాళ్ళు. తమిళనాడులో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతుంది. దీపావళి సమయంలో వాళ్ళందరూ తమిళులు ఉపవాసాలు చేస్తారు, పితృదేవతల్ని పూజ చేసుకుంటారు. ఇవన్నీ ఇప్పటికే ఉన్నాయి. అదే సమయంలో ఆ ముందు రోజున, దీపావళి ముందు రోజున దివిటీలు తిప్పే పని ఒకటి, ఆచారం ఒకటి ఉంటుంది. కర్రలకి దివిటీలు తయారు చేసి వాటిని నిప్పంటించి వీధుల్లో తిరుగుతూ ఉండే ఆచారం. ఎందుకు ఈ ఆచారం వచ్చిందని తర్వాత తెలుసుకున్నాను నేను. ఎందుకంటే ఈ దుష్ట శక్తుల్ని గ్రామాల నుంచి తరివేయటానికి అదొక ప్రక్రియ. అట్లాగే చనిపోయినటువంటి పితరులకి ఆహ్వానం పలకటం, వెలుగుతో ఆహ్వానం పలకటం అనేటువంటిది కూడా అదొక ప్రక్రియ. దాన్ని తీసుకెళ్లి నరకాసురుడికి, కృష్ణుడికి, సత్యభామకి ముడిపెట్టి ఐరనైజ్ చేసేసారు ఆ పండుగను కూడా. అది సో ఇట్లాంటిది అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు మనకి విదేశాల్లో ఆల్ సోల్స్ డే అనేది ఒకటి జరుపుతారు, పితరుల పండుగ. అది కూడా ఆ రోజున అంత పితరుల యొక్క ఆత్మల్ని ఆహ్వానించడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. అది ఇక్కడ దీపావళి రూపంలో మనకు ఉండేది. దీపావళి వెళ్ళిన తెల్లవారే కేదారేశ్వర వ్రతం అని ఒక వ్రతం కూడా చేస్తారు తమిళులు. కేదారేశ్వర అంటే, కేదారం అంటే పొలం, కేదారేశ్వరుడు అంటే పొలం దేవుడు. ఈ పొలం దేవుడు ఎవరయ్యా అంటే, ఇదిగో పంటలు పండించడానికి తోడ్పడుతున్నటువంటి దేవుడు. వినాయకుడు కావచ్చు, హనుమంతుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆయనకి శివుని ఆకృతినిచ్చి ఇప్పుడు ఆర్యనైజ్ అయిపోయి కేదారేశ్వరుడు అనేటువంటి ఒక దేవుణ్ణి తయారు చేశారు ఆర్యులు. గ్రామ దేవతలు అంటే గ్రామం యొక్క సంక్షేమం కోసం పూజించబడినటువంటి వాళ్ళు. అందులో చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, గ్రామ దేవతలుగా మారి ఉండొచ్చు, లేదా గ్రామానికి వచ్చే విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం కోసం జనం వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకునేందుకు తయారు చేసుకున్న దేవతలు కూడా కావచ్చు. దక్షిణాది భారతీయులకి దేవుడు దయ్యం వేరు కావు. దేవుడు దెయ్యమే, దెయ్యమే దేవుడు. అంటే మృతుల నుంచే దేవుళ్ళని తయారు చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళకి దేవుడు అంటే ఎవరయ్యా అంటే పెద్దలే, పితరులే. కానీ ఆర్యన్ కల్ట్లో ఇది లేదు. వాళ్ళు పితరుల కంటే ఎక్కువగా యానిమిజానికి, ప్రతి దానిలో ఆత్మ ఉంటుంది కాబట్టి ప్రతిదీ దేవుడే అనే రకంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. సో వాళ్ళ కల్చర్కి ఇక్కడ కల్చర్కి తేడా ఉంది. వాళ్ళ దేవుళ్ళ పుట్టుకలో కూడా మనకి తేడా కనిపిస్తూ ఉంటుంది. జాతరలు జరుగుతున్నప్పుడు ప్రభలు, బండ్లు కట్టుకొని ప్రభలు పెట్టుకొని వెళ్ళటం అనేటువంటిది అది ద్రావిడుల్లోనే మనకు కనిపించే ఒక ఆచారం. ఇది క్రమక్రమంగా ఇతర ప్రాంతాలు కూడా వెళ్ళింది తర్వాత. అయితే వీళ్ళు దీన్ని ఎందుకు కల్పించుకున్నారు అంటే, మనకి చావుకి దానికి సంబంధం ఉంది. చనిపోయిన ఒక వ్యక్తికి పాడి కట్టి ఆ పాడిని మోసుకుంటూ, పూలు చల్లుకుంటూ, ఊరేగించుకుంటూ ఆ వ్యక్తిని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళటం అనేటువంటిది, లేదా పాటలు పాడుకుంటూ కూడా వెళ్ళటం అనేటువంటిది పూర్వం జరిగేది. దీనికి ప్రతిరూపంగా ప్రతి సంవత్సరం ఆ వ్యక్తిని గుర్తు చేసుకోవటానికి సంబంధించి ఈ ప్రభలు కట్టడం అనేటువంటి ఆచారం వచ్చింది. ఈ ప్రభలు కట్టడం అంటే ఒక ఎత్తైనటువంటి ప్రభ మనకు కనిపిస్తుంది, కానీ అడుగు భాగాన మనం చూసినట్లయితే ఆ ప్రభకు అడుగు భాగాన ఒక పెట్టె లాంటిది వెదురు కర్రలతో తయారు చేసి ఉంటుంది. ఆ పెట్టె మీద నుంచే ఆ ప్రభ పైకి వస్తుంది. విశాలమైనటువంటి పెట్టె అది. అందులో అరిటాకులు ఉంటాయి, గుడ్డలతో చేసినటువంటి దిండ్లు లాంటివి ఉంటాయి, ఒక చాప లాంటిది ఉంటది. ఇవన్నీ మనకి ఆడ కనిపిస్తాయి. ఇప్పుడు కొన్ని మార్పులు జరిగి ఉండొచ్చు, కానీ పూర్వం ప్రభలంటే ఇవన్నీ ఉండేవి. ఎందుకు అవన్నీ? చనిపోయినటువంటి పితరులు విశ్రాంతి తీసుకోవటానికి అవి అవసరం. సో ప్రతి ఆచారం వెనక దక్షిణ భారతదేశంలో చావుకి సంబంధం ఉంది, చనిపోయిన పితరులకు సంబంధం ఉంది. వాళ్ళు దేవతల గురించి అయినా లేదా గుడుల గురించి అయినా వాళ్ళ సంబంధం లేకుండా ఇక్కడ ఏది జరిగేది కాదు. ఇప్పుడు గుడి నిర్మాణం, ఏదన్నా గుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు చాలా రిచ్గా కనిపిస్తాయి అవన్నీ.
అనేక శిల్పాలు, చాలా ఎత్తుగా ఉన్న గోపురాలు, ఆ గోపురాలు కూడా 3 పక్కల లేదా 4 పక్కల కూడా ఉండొచ్చు గోపురాలు ఉంటాయి. ఆ గోపురాల్లో ఒకటి మాత్రమే ముఖ్యమైన ద్వారం, ముఖద్వారం. ఆ ముఖద్వారంలో నుంచి తూర్పు వైపు నుంచి లేదా ఉత్తరం వైపు నుంచి వెళ్ళే గుళ్ళే మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే వాస్తు ప్రకారం కడతారు కాబట్టి. వాస్తు శాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? ఆగమ శాస్త్రాల్లో నుంచే గుడి నిర్మాణానికి సంబంధించిన వాస్తు మనకు కనిపిస్తుంది. ఈ ఆగమ శాస్త్రాలు ఆర్యులు మాత్రమే తయారు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆనాడున్న నమ్మకాలను బట్టి ఆ శాస్త్రాలు వాళ్ళు పుట్టుకొచ్చినాయి. అలాగే గర్భగుడి మీద విమానం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈవేళ విమానం అంటే ఫ్లైట్ అనే అర్థంలో మనం వాడుతున్నాం. కానీ విమానం అనేది పైభాగం అనే అర్థాన్ని ఇస్తుంది. గుడి పైభాగాన్ని విమానం అనేవాడు. ఎత్తుగా ఉంటది అది. ఇది నిజానికి ఇండియాది కాదు. ఇది గుడి పైభాగాన్ని ఎత్తుగా కనిపించేది ఏదైతే ఉంటుందో అది ఇండియాకి సంబంధించింది కాదు, అది విదేశాలకు సంబంధించింది. ఇది ఎప్పుడు వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చిందో అనేది ఇప్పటికీ ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ బహుశా ఈజిప్టు అటు నుంచే వచ్చి ఉండొచ్చు అనేటువంటిది ఒక ఊహ అయితే ఉంది. ఈ విమానాల్ని బౌద్ధులు కూడా ఆదరించారు. అంటే పైభాగాలు వాళ్ళని స్తూపి అనేవాళ్ళు బౌద్ధంలో. దాన్ని స్తూపి అంటే ఎత్తుగా నిటారుగా ఉన్నది అని అర్థం. ఈ స్తూపి అనేది వాళ్ళు పెట్టిన పేరు. దాని నుంచే స్తూపం అనేది వచ్చింది. అంటే బౌద్ధులు చనిపోయినప్పుడు స్తూపాలు కట్టడం అనేటువంటిది బుద్ధుడితో ప్రారంభమైంది. ఆ బుద్ధుడు తన ప్రవచనాల్లో ఈ స్తూపం గురించి కూడా చెప్తాడు. అది గౌరవించదగినదని కూడా చెప్తాడు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత ఏం చేశారంటే ఆయన అస్థికలను తీసుకెళ్లి ఆయన ఒక్కొక్క పార్ట్లో కొన్ని దేశంలో కొన్ని చోట్ల ఆయనకి స్తూపాలు నిర్మించారు. వాటినే చైత్యాలు అని కూడా పిలుస్తున్నాం. చైత్యం అనే పదమే చితి అనే దాని నుంచి వచ్చింది. చితి అంటే శ్మశానం. కాబట్టి చితి మీద నిర్మించబడిన కట్టడం చైత్యం. ఆ చైత్యానికి పైన ఉన్నటువంటిది స్తూపం. సో ఇవన్నీ కూడా బౌద్ధులు దగ్గర నుంచి మొదలైనవి. అప్పటి వరకు కూడా హిందువులు అంటే వైదికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో వైదికులు ఇలాంటివి పెద్దగా పాటించలేదు. వాళ్ళకి అసలు ఇంకా చెప్పాలంటే వైదికులకి దేవాలయం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిందే బౌద్ధులు. బౌద్ధులను చూసి వీళ్ళు దేవాలయం, ఒక దేవుళ్ళకి ఒక గుళ్ళు ఉండాలి, దేవుళ్ళకి కూడా ఇళ్ళు ఉండాలి, అవే గుళ్ళు అని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని దాన్ని గుళ్ళు కట్టుకోవటం అనేటువంటిది వాళ్ళు మొదలుపెట్టారు. దానికి కావలసిన శాస్త్రం, శిల్పశాస్త్రం లాంటివి కూడా బౌద్ధుల నుంచి అట్లాగే దక్షిణాది ప్రజల నుంచి స్వీకరించారు. స్వతహాగా హిందువులకి అంటే వైదికులకి గుడులు అనేవి మొదట్లో లేవు. మొట్టమొదటి వాళ్ళ గుళ్ళు, హిందూ గుళ్ళు అనేవి మనకి క్రీస్తు శకం తర్వాతే కనిపిస్తాయి. ఆర్యులు ఒక విశేషం ఉంటుంది వాళ్ళల్లో. వాళ్ళు కవులు, మంచి కవులు అనమాట. కవిత్వం బాగా చెప్పగలిగినటువంటి వాళ్ళు, దేన్నైనా చక్కగా వర్ణించగలిగినటువంటి వాళ్ళు, అలాగే దేన్నైనా వాళ్ళకి నచ్చిన రీతిలో ఒక ఆర్డర్గా పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు. అందుకని ఏం చేశారంటే వాళ్ళు చూసినా వాళ్ళు తెలుసుకున్న ఈ కల్చర్ని గ్రంథ రూపాల్లోకి మార్చి వాళ్ళు ఆగమ శాస్త్రాలు తయారు చేసుకున్నారు. ఆగమ శాస్త్రాల్లో ఇంకా రకరకాల అలా ఆచారాలు పద్ధతులు పెట్టుకున్నారు. అదంతా మనం ఇదంతా ఎందుకని అంటాం, కానీ వాళ్ళకున్న టాలెంట్ అది. మిగిలిన వాళ్ళకి పాతకాలం నుంచి ఏది వస్తుందో దాన్ని అనుసరించడమే తెలుసు. దాన్ని మార్చుకోవటం, దాన్ని అంతకన్నా బెటర్గా మార్చుకోవటం అనేటువంటిది వీళ్ళకి ఆదిలకు ఉండేది. సో అది దానివల్ల వాళ్ళు గుళ్ళని డెవలప్ చేసుకున్నారు. పెద్ద పెద్ద గోపురాలు కట్టడానికి కావలసినటువంటి డబ్బుని రాజుల నుంచి పొందారు వాళ్ళు. రాజు భూమి మీద దేవుడిని కీర్తించారు. నా విష్ణు పృథివీపతి అని మనుధర్మ శాస్త్రం చెప్తుంది. అంటే విష్ణువు కానివాడు రాజు కాలేడు. అంటే రాజు అయ్యాడంటే విష్ణువు కింద లెక్క. సో ఆ రాజుని ఆ విధంగా చెప్పి ఆయన ధనాన్ని మొత్తాన్ని కూడా గుళ్ళు కట్టించడానికి, దేవుళ్ళ శిల్పాలను నిర్మించడానికి వాడుకున్నారు. అందుకే రాజుల సొమ్ము రాళ్లపాలు అనే సామెత కూడా వచ్చింది. సో ఆ విధంగా ప్రజల సంక్షేమాన్ని వదిలేసి పెద్ద పెద్ద గుళ్ళు, విశాలమైన స్థలాల్లో గుళ్ళు, రకరకాల దేవుళ్ళ గుళ్ళు ఇవి కట్టడం అనేటువంటిది ఆర్యుల నుంచి అంటే వైదికుల నుంచి వచ్చింది. వాళ్ళు దానికి మూలం బౌద్ధంలో నుంచి, దక్షిణాది కల్చర్లో నుంచి తీసుకున్నారు. ఈ గుళ్ళని తర్వాత ఏం చేశారు, అన్ని ప్రాంతాల్లోకి వ్యాపింపజేశారు. అందువల్ల దక్షిణ భారతదేశంలో కూడా అక్కడున్న ప్రజలు వాళ్ళు నమ్ముతున్నటువంటి గ్రామ దేవతలకి లేకపోతే దేవతలకి అలాంటి గుళ్ళు కట్టించడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ఆర్యీకరణలోకి వెళ్ళిపోయారు. ఆర్యుల సంపర్కం జరిగిన తర్వాత దక్షిణాదిలో గుడులు కట్టడం అనేటువంటిది, ఏది ద్రావిడులు గుడులు కట్టడం అనేటువంటిది పల్లవుల కాలంలో మొదలైంది. 6-7 శతాబ్దాల కాలంలో పల్లవుల కాలంలో మొదలైంది. దానికి ఆద్యుడు మహేంద్రవర్మ అనేటువంటి రాజు. ఆయన కట్టించినవే మహాబలిపురం,
అలాగే చెంగల్పట్టు అనేటువంటి ఏరియాలో ఉన్న దేవాలయాలు ఇవన్నీ ఆయన కట్టించినవే. అందుకని ఆయన పేరుతోనే ఈ గుళ్ళు వచ్చాయి. కాబట్టి ఆయన అచ్చమైనటువంటి రాళ్లతో కట్టించాడు ఆ గుళ్ళన్నీ కూడా. అంతకుముందు ఈ ఆర్యులు రాతి శిల్పాల కన్నా కూడా ఎక్కువగా లోహాల్ని, తర్వాత ఇటుకల్ని, చెక్కల్ని నిర్మాణానికి వాడేవాళ్ళు, గుళ్ళ నిర్మాణానికి. ఈయన మొత్తం రాళ్లను ఉపయోగించి గుళ్ళు కట్టించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే దానికి ఒక కారణం కూడా చెప్పుకున్నాడు ఆయన. అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి. ఏమిటి? ప్రకృతి విపత్తులకి గట్టిగా నిలబడగలిగేవి రాళ్లు మాత్రమే, అందువల్ల రాళ్లతోనే నేను కట్టిస్తున్నానని చెప్పి దాని మీద రాసుకున్నాడు. సో ఈ విధంగా గుళ్ళ నిర్మాణం అనేటువంటిది దక్షిణ భారతదేశంలో ఆర్యీకరణ తర్వాత పల్లవుల కాలంలో మొదలైంది. ఈ ఆర్యీకరణ ఎందుకు జరిగింది అంటే, ఇందాక చెప్పినట్టుగా ఆర్యులు ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులతో కలిసిపోయారు. వాళ్ళ సంస్కృతిని వీళ్ళు కొంత తీసుకున్నారు, వాళ్ళ సంస్కృతిని వీళ్ళకిచ్చారు, వీళ్ళ సంస్కృతిని వాళ్ళు తీసుకున్నారు. ఈ రెండింటి యొక్క సమ్మేళనం ఫలితంగానే దేవుడు, దేవాలయాలు, లేకపోతే గ్రామ దేవతలు, వీటన్నిటిలో కూడా చేంజెస్ వచ్చాయి. ఈవేళ మనం చూస్తున్నటువంటి ఈ చేంజెస్ కి మూలం చరిత్రలో 2000 సంవత్సరాల 3000 సంవత్సరాల చరిత్ర చదివితే కానీ మనకి ఇవన్నీ కూడా అర్థం కావు. కనుక ఇప్పుడు మల్టీ కల్చర్ అంటాం చూసారా, రకరకాల కల్చర్స్ వచ్చి చేరితే చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అది అలాంటి కల్చర్లోనే మనం ఇప్పుడు జీవిస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.